ఆకాశవాణి విజయవాడ కేంద్రం, వివిధ భారతి వాణిజ్య ప్రసార విభాగం. ఈనాటి కార్యక్రమంలో శ్రీ కోకా సంజీరావు గారు సమర్పించే ప్రత్యేక జనరంజన కార్యక్రమం వింటారు. ఆయన నచ్చిన పాటలు, ఆయన తోచిన కబుర్లు అన్నీ చెప్తారు. వీటన్నిటిని కూడా మనం ఈ కార్యక్రమం ద్వారా విందాం. ఈ అనౌన్స్మెంట్ మీరు దాదాపు 30 సంవత్సరాలు విజయవాడ కేంద్రం పెట్టినప్పుడల్లా వినుండేవారు. అది వివిధ భారతిలో పనిచేసినప్పుడు. అలాగే 30 సంవత్సరాలు ఈ అనౌన్స్మెంట్కే పరిమితం అయ్యాము. కానీ ఇప్పుడు ఈవేళ ప్రత్యేకంగా మేము మీ ముందుకు వచ్చి ప్రజెంట్ చేయబోతున్నది ఏమిటంటే డాక్టర్ వైజయంతి పురాణ పండ. ఆవిడ వచ్చి ప్రత్యేకంగా నా జీవిత విశేషాలు, నేను సాధించిన విజయాల గురించి ఇక్కడ సదృశ్యంగా, అంటే దృశ్యంతో సమానంగా కూడా కనిపెట్టి ఓ కార్యక్రమం మీకు వినిపించబోతున్నాం, యాజ్ వెల్ యాజ్ చూపించబోతున్నాం కూడా. నమస్కారం. నమస్తే అమ్మా. వైజయంతి మాటామంతి ఈ రోజున ప్రత్యేకంగా రామం గారితో రూపొందించుకున్నాము. రామం గారిది పెద్ద ప్రయాణం, ప్రత్యేకమైన ప్రయాణం, ఒకే ఒక్క వ్యక్తి ప్రయాణం. అది అంటే ఇంకెవరు అలాంటి ప్రయాణం చేసిన వాళ్ళు కాదు. రామం గారి జీవితంలో కొన్ని విశేషాలని, వీలైతే అన్ని విశేషాలని మాట్లాడి తెలుసుకుందాం. శ్రీరామం గురించి తెలుసుకోవాలనుకున్న వారి కోసం, శ్రీరామం గురించి రాయాలి అంటే ఒక కావ్యం అవుతుంది. అది వినపడే దృశ్య కావ్యం. రామం ఓ శబ్దరత్నాకరం. ఆ సాగరంలో తోడుకున్న వారికి తోడుకున్నంత. తనని తాను ప్రేమించుకునే రామం లోకాన్ని, శబ్దాన్ని మరింతగా ప్రేమించడంలో గొప్పేముంది? కాని అంతా అక్కడే ఉంది. శబ్దం పరబ్రహ్మ స్వరూపం అవునో కాదో తెలీదు, కానీ ఈయన గారికి మాత్రం ఇహపర బ్రహ్మం శబ్దమే. అందుకే ఆయనకు తెలిసిన విద్యల్లో ముఖ్యమైనవి 2. ఒకటి, శబ్దాన్ని ప్రేమగా ముద్రించటం, దాన్ని వినసొంపుగా శ్రోతల చెవుల్లోకి ఎక్కించటం. ఆయనవన్నీ వింత పోకడలు. అసలు శబ్దాల్ని వినటమే ఒక పని అనుకుంటే, వాటిని వెనక్కి తిప్పి వింటే ఎలా ఉంటుంది అని ఆలోచిస్తారాయన. కుళాయి నీటి చుక్కలు, పురోహిత మంత్రాలు, ఓ 25 గొంతులు ఒకేసారి వినిపించటం, పక్షుల రెక్కలు, గుర్రపు డెక్కలు, కందిరీగ కోలాహలం, పిట్టల కూని రాగాలు, లోహ విహంగాలు, ధూమ శకటాలు, పాత కోట తలుపులు తెరుచుకోవటాలు, పరుగులు, ప్రసవాలు, నవ్వులు, కెవ్వులు, ఎద్దుమెళ్ళో గంటలు, కోమలి కాలి మువ్వలు, కావేవి శబ్దానికి అనర్హం అని నమ్మి విచిత్ర శబ్దాలను చెక్కి వాటి రంగు రూపులు చెడకుండా టేపుపై అపరూపంగా అద్ది శబ్ద చిత్రాన్ని చెవులకు చూపించటంలో అందివేసిన చేతబడి ఆయనగారిది. అక్కడితో ఆగక వెన్నెల, కలలు, ఆలోచనలు, చెలిచెక్కిలి చెక్కలిగింతలు, జారే పొగమంచు, చిరుగాలి, చలిగాలి, చెరువులో గులకరాయి మునక అని అంటూ అవన్నీ శబ్దీకరించటానికి మైకును నిచ్చెన ఎక్కించేసి పక్క స్టూడియోలో అరిచేసి రికార్డు చేయటం, ఇవన్నీ నాదవేదం మీద మమకారం లేనివాళ్లు ఎలా చేస్తారో చెప్పండి. అర్ధరాత్రి, అపరాత్రి అని లేకుండా గావుకేకలు, స్టూడియో ఆక్రమణలు, రోడ్డు పక్క నిశరాత్రి బైఠాయింపులు, దిగే మెట్లు, ఎక్కే మెట్లు, ఎన్ని స్మృతులో. శబ్ద మహావిశ్వంలో ఆయనొక యంత్రం. నీలి నీడలు, గోదారి గలగలలు ఏవి ఎదురైనా నిశ్శబ్ద గమ్యాన్ని చేరేందుకు శబ్దలాహిరలో తనని తాను అవధరించి వినితరించిన ధన్యజీవి శ్రీరామం. పూజలో వినపడే గంటను వినిపించటమే కాదు, వింజామర చల్లదనాన్ని, తేలికై పైకి లేచే అగరధూమం దారిని, హారతి ఆకృతిని, తీర్థపు తీపిని వెరసి స్పర్శ, రూప, రస, గంధాలన్నింటినీ శబ్దంలో ఇమిడిచేసి శ్రోతోపచారం చేసే శబ్దాలయ పూజారి శ్రీరామం. మరో మాట, ఆయన వ్యక్తిత్వం గురించి చెప్పాలి అంటే ఆయనలో బాలాది వృద్ధులు కనపడతారు. మెచ్చుకోలుకు మొహం విచ్చుకునే ఓ పచ్చి పసి బుడుగు రామం. నచ్చకపోతే త్రివిక్రముడిలా
కాలు ఎత్తకపోయినా వేలెత్తి చూపకుండా ఉండలేని పెద్ద మనిషి కూడా శ్రీరామమే. తన విజయాన్ని తనతో నడిచిన ప్రతివారికి పులిమి తృప్తిపడే సంతృప్త జీవి ఆయన. అదే ఆయనలో పెద్దరికం. గీత మెలితిరిగితే అక్షరమవుతుంది. అది అర్థాన్ని భావాన్ని స్ఫురింపచేస్తుంది. అలాగే శ్రీరామం చేతిలో శబ్దం మెలితిరిగి కార్యక్రమమై శ్రోతల మదిని గిలిగింతలు పెడుతుంది. అందుకే రామం కార్యక్రమం చేస్తేనే కాదు, మైక్లోనూ మన ముందు మాట్లాడుతున్నప్పుడు మనకు తను కాక నీల ఆకాశాలు, సరోవరాలు, నల్లని మబ్బుపై ఎగిరే తెల్లని కొంగలు ఏవేవో కనపడతాయి. నేల మీద మల్లెల్ని ఆకాశంలోకి వెదజల్లితే అవి నక్షత్రాలైనట్టుగా తెలుగులోనే మాట్లాడినా హిందీ గజల్ పాడినట్లుంటుంది ఆయన మాట్లాడితే. ఇంత చేసినా తానెప్పుడూ బందీనే. కార్యక్రమం చెయ్యకముందు తన ఆలోచనల్లో తానే బందీ. కార్యక్రమం చేసిన తర్వాత శ్రోతల హృదయాలలో బందీ. ఆ బందికాణాలోంచి ఆయనెన్నడూ బయట పడలేరన్న సత్యాన్ని మనము గమనించి వీలైతే మనం ఆ శబ్దారామంలో సేద తీరుదాం. మన హృదయరామాన్ని ఆత్మీయంగా ఆయనకు రాసిచ్చేద్దాం. సరేనా? రామాభిమాన సింధువులో ఓ బిందువు చంద్రశేఖర్ మల్లాది వినయంగా. జై శ్రీరామం. మొట్టమొదటిగా మీకు ధన్యవాదాలు, శుభాకాంక్షలు రెండు చెప్పాలి. నమస్కారం అమ్మా. ఇన్ని సాధించినందుకు గాని మీకు కంగ్రాచులేషన్స్ చెప్తూ చాలా ధన్యవాదాలు. మిమ్మల్ని అడిగే ఫస్ట్ ప్రశ్న ఏంటంటే, మీ బయోగ్రఫీ లాంటిదంతా వద్దు, అసలు మీరు సాధించినవి కావాలి. అందరూ పుట్టడం, పెరగడం, చదవడం ఇవన్నీ మామూలే. సాధించింది మీకు మాత్రమే చెందిన విషయాలు మాత్రమే అడుగుతాను ఈ రోజున. అవునమ్మా, అలాగే. ఇప్పుడు మనకి ఇంచుమించుగా దేశవ్యాప్తంగా 250 ఆకాశవాణి కేంద్రాలు, స్టేషన్స్, అలాగే 1000 మంది పైగా అనౌన్సర్లు కూడా ఉన్నారు. ఇంత మందిలో మీ ఒక్కరికి మాత్రమే సుమారుగా 10 సార్లు నాకు తెలిసినంత వరకు అవార్డులు వచ్చాయి, జాతీయ అవార్డులు. అంటే ఇది ఆకాశవాణి వినే వాళ్ళందరికీ జాతీయ అవార్డుల గురించి బాగా తెలుస్తుంది. ఒకసారి అలా ఎలా సాధ్యపడింది, దానికి మీకు అసలు బీజం ఎక్కడి నుంచి పడింది? 1975 ఆ ప్రాంతంలో ఢిల్లీలోని ఆకాశవాణి కేంద్రం పెద్దలు ఏం నిర్ణయించారంటే, రొటీన్లో ఎప్పుడు చేసే కార్యక్రమాలు అవన్నీ అలా ఉండగా ప్రత్యేకంగా ప్రత్యేకమైన పరిధిలో వాళ్ళ శక్తి సామర్థ్యాలన్నింటినీ చూపిస్తూ ఒక కార్యక్రమం చేస్తే బాగుంటుంది. అది ఒక విభాగం కాదు, మొత్తం సంగీతం, డాక్యుమెంటరీ, నాటకం, వ్యాసోదాల కార్యక్రమం, స్త్రీల కార్యక్రమం, పిల్లల కార్యక్రమం, అన్ని విభాగాల్లోనూ కూడా ప్రత్యేకమైన ప్రతిభ చూపిస్తున్న వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఉంటే వాళ్ళకు ఒక అవకాశం ఇచ్చి వాళ్ళ చేత ప్రత్యేకమైన ప్రోగ్రాం కూడా చేయించి మనం వినాలి అని ఢిల్లీ కేంద్రం పెద్దలు నిర్ణయించారు. కానీ నేను కార్యక్రమ రంగంలో దిగడానికి చాలా టైం పట్టింది. ఎందుకంటే 1980 వరకు, అంటే 1980 వరకు నేను ప్లాట్ఫామ్ మీద వెయిట్ చేస్తున్న, ఏ రైలు ఎక్కలే. అలా జరిగిపోతూ ఉండగా ఉన్నట్టుండి ఒక 74 అనుకుంటా, 77, 1977లో నా ఫ్రెండ్ షాప్ ఒకటి, ఎలక్ట్రానిక్ షాప్ ఉంది విజయవాడలో, మన ఏలూరు రోడ్లో. గుప్తా అని అతను నా క్లోజ్ ఫ్రెండ్, చిన్నప్పటి నుంచి మేము చదువుకున్నాం. మళ్ళీ విజయవాడలో వ్యాపార రీత్యా అతను ఇది మొదలుపెట్టాడు. వేసవికాలం మంచి మండుటండి అనమాట. మధ్యాహ్నం పూట 1:30, 2 అలా అయ్యింటుంది. ఎక్కడికో పని మీద వెళ్ళినైనా మనం చూసుకుని వచ్చి స్కూటర్ పక్కన పార్క్ చేసి షాప్లోకి ఈయన పలకరించి వెళ్దాం అన్నట్టుగా లోపలికి వచ్చారు. అక్కడంతా సందడిగా ఉంది. షాపులో పనిచేసే కుర్రాళ్ళు, యజమాని, నా ఫ్రెండ్ యజమాని, వీళ్ళందరూ కూర్చొని గుంపులు కూడి చూస్తున్నారు. ఏమిటో ఏం చేస్తున్నారు వీళ్ళని వెళ్ళారు. వెళ్తే ఒక కోయిదర ఉన్నాడు అక్కడ. కోయిదర సాక్ష్యాలు అవి చెప్పడం, భవిష్యత్తు, ఫ్యూచర్ అవి చెప్పడం, ఇలాంటివన్నీ మనకు తెలుసు. కానీ రకరకాల కారణాలలో మనం పూర్తిగా దాని మీద మనసు పెట్టాం. అంటే వాళ్ళ జీవనోపాధి కోసం వాళ్ళు ఏదో చెప్తూ ఉంటారు, వాళ్ళు చెప్పినవన్నీ జరుగుతాయి అంటే ఇలా ఒక భావం కూడా ఉంది. అది జరిగినవి కూడా ఉంటే ఉండొచ్చు. ఇతను ప్రతి సంవత్సరం ఈ వేసవికాలంలో వస్తూ ఉంటాడు అక్కడికి షాప్కి. మా ఫ్రెండ్ అతన్ని చాలా మర్యాదలు చేసి, మనకి మనోరమ అంటే చాలా గొప్ప అప్పుడు హోటల్, మనోరమ తీసుకెళ్ళి స్వయంగా భోజనం పెట్టించి ఏదో పారితోషికం చేతిలో పెట్టి సాగనమ్ముతూ ఉంటాడు.
వీళ్ళందరూ అరెస్ట్ అయిపోయిన వాళ్ళకని అయిపోయి ఆగోయా ఇప్పుడు ఈయన ఉన్నారా ఎదురుకుండా ఈయన గురించి ఏదైనా చెప్పు చూద్దాం అన్నారు. ఓ ఛాలెంజ్ ఇలాగా చూశాను. నాకు పెద్ద నమ్మకాలు అవి లేవనే చెప్పాలి. ఆ ఎదురుకుండా కూర్చుని కోయదారా కళ్ళజోడు తీసే వేసగాను కదా, నల్ల కళ్ళజోడు పెట్టుకెళ్ళా, కళ్ళజోడు తీసే ఒకసారి అన్నాడు. సరే తీసా. ఒక 2-3 సెకండ్లు అనుకుంటా పెట్టేసుకో అన్నాడు. పెట్టేసుకున్నా. వాళ్ళు ఏమి అడగలేదు, పెట్టలేదు, వేరుటి ఎక్కడ ఉంటావు ఏం చెప్పలేదు. చూసి వింటున్నాం వాళ్ళతో పాటు మిగతా వాళ్ళతోటి. వాక్కుకి సంబంధించిన పని చేస్తున్నావు అన్నాడు. అంటే కళ్ళజోటు తీసి మొహం కేసి చూసి చూడగానే ఎలా చెప్పగలిగాడు? మొట్టమొదటి ఆ దెబ్బకి పడిపోయినట్టు అయిపోయింది. తర్వాత ఏమనంటే ఇది 77 కదా, 77, 78, 79, 80 నాటికి పైకి వెళ్ళిపోతావు అన్నాడు. పోలే ఒక పోస్ట్ ఖాళీ అవుతుంది, అనవసర పోస్టు, ఎవడో ఇంకోటి ఉద్యోగం వస్తుందని అని నవ్వుతును. పైకి వెళ్తావు, చక్రం తిప్పుతావు అక్కడి నుంచి అన్నాడు. ఏంటనే షేరింగ్ నాకు డ్రైవింగ్ కూడా రాదు, చక్రం తిప్పడం ఏంటంటే చూడు చూస్తూ ఉండు అన్నాడు. నాకు రావాల్సింది నీ పేరు మీద ఇల్లు ఉంది అన్నాడు. అందరికీ ఉంటాయి ఇల్లు, అది గొప్ప విశేషం ఏంటన్నా. కానీ విషయం ఏంటంటే మన లోగుట్టు వ్యవహారం. కాకినాడలో అంతకు ముందే ఇల్లు కొనుక్కున్నాం. ఇల్లు కొనుక్కుంటే అటు ఇటు 2 పిల్లర్లు ఉండేవి మెయిన్ గేట్కి. ఒక పిల్లర్ మీద బావగారి పేరు, ఆయన కూడా సగం పెట్టారు దానికోసం. రెండో ఇన్వెస్ట్మెంట్ నాది. యువత పక్క పిల్లర్ మీద శిష్టా భాస్కర శ్రీరావు మూర్తి అని రాసి ఉంటుంది. నేను ఇంకా అసలు తట్టుకోలేకపోయా అని గుప్తానండి, ఏంటో ఇలా చెప్పేస్తున్నాడు అని. అది మరి నిజమో అబద్ధమో కర్ణం రీఛార్జ్ ఉంటుంది వాళ్ళకని చెప్తూ ఉంటారు. వాళ్ళు చివరిలో చెప్తుంది కర్ణం రీఛార్జ్ అంటారు. లేకపోతే కళ్ళజోడు తీ ఒక సెకండ్ చూసి నువ్వు వాకుకి సంబంధించిన పని చేస్తున్నావు అన్నాడు. ఎక్కడుంది నా చొక్కాలోను ప్యాంట్లోను మాల్లో ఎక్కడ రాసిందా? మళ్ళీ ఎప్పుడైనా కనబడ్డాడు అతను మీకు? నేను మళ్ళీ తటస్థపడలే. సరే నేనేం మా ఫ్రెండ్ కోసం వస్తాడు అతను, చాలా బాగుంది, సరే చూద్దాం లేను. ఇంకా ఆవిడకి 4 సంవత్సరాలు వెనకాల కథ కదా, చూద్దాం అన్నీ మర్చిపోయాను. ఆల్మోస్ట్ అది మర్చిపోయి. కానీ మొట్టమొదటి ప్రైజ్ వచ్చింది 1980లోనే అతను చెప్పినట్టు. 90లో ఏదైనా కొత్త ప్రోగ్రాం చేయాలి అని ఉండేది నాకు. అంటే మళ్ళీ ఓపెనింగ్ తోటి ఇది మన భారతదేశము, మన ఆకాశవాణి, ఇది ఇలా కాకుండా ఏదో విలక్షణంగా చేస్తే బాగుంటుంది. మొదటి నుంచి అదే నాకు ఆలోచన. అందరూ చేసినట్టు కాదు, ఇంకో కొత్త పంత తొక్కాలి, అందరికీ ఆశ్చర్యం కల్పించేలా ఉండాలి. చేస్తే ఎవరు మన పండిట్ విజయరాఘవరావు గారు బాంబేలో ఉండేవారు కదా, ఫ్లూట్ ఆర్టిస్ట్ కూడా ఆయన అన్ని కళల్లోనూ నిష్ణాతులే, డాన్స్ అన్నీ కూడా వచ్చాయి ఆయనకి. హిందుస్థానీ ఫ్లూట్ వాయించేవారు, నరసరావుపేట మనకి ఆయన్ని. ఇక్కడి నుంచి వెళ్ళారు అక్కడికి, ఏమైనా విభరాజ పృథ్వీ అని చూద్దాం మనం, ఇంకేం విశేషాలు దొరుకుతాయో మనకి అన్నట్టుగా వెళ్ళి బొంబాయిలో సెటిల్ అయిపోయి ఫ్లూట్ నేర్చుకుని ఫ్లూట్ కచేరీలు చేసి హిందీ చేశారు. ఒక హిందీ సినిమాకి, మొనాసేన్ హిందీ సినిమాకి ఆయన మ్యూజిక్ చేశారు, కమర్షియల్ ఫిల్మ్. సినిమా పేరు గుర్తుందా? దాని పేరు నేను ఫిల్మ్ చూడలే. మాకు వివిధ భారతిలో ఈ సౌండ్ ట్రాక్ గురించి దాని నుంచి ప్రోగ్రాంలు వస్తుండేవి. అరే బాగానే ఉంది, ఈయన ఏదో మన తెలుగు ఆట బాగానే అనుకున్నాను. అనుకుంటే ఆయన ఏం చేశారు, ఈ విజయరాఘవరావు గారి ఫ్లూట్ మ్యూజిక్ ఉపయోగించుకుని, ట్రైన్ సౌండ్స్ అవి ఉపయోగించుకుని చాలా సౌండ్ పరంగా ఒక విచిత్రమైన ప్రోగ్రాం చేశారు ఆయన ఆ సినిమాకి మృణాసేన్ సినిమాకి. అది అయిన తర్వాత అది అప్పటికే అది ఒక ముద్ర, స్టాంప్, విజయరాఘవరావు గారు ఉన్నారు అంటే ఇంకా అది చెప్పక్కర్లేదు అనమాట. ఏదో కొత్తదనం ఉంటుంది అటువంటి కళాకారుడు ఆయన. దీని అంటారు, మన ఒక డాక్యుమెంటరీ ఒకటి నిర్మించారు ఆయన తర్వాత బాంబేలో ఉండగానే. ఫిల్మ్ డివిజన్ వాళ్ళ డాక్యుమెంటరీ అని వస్తూ ఉండేవి కదా. ఆయన బేస్ ఆయన ఒక విచిత్రమైన ప్రయోగం చేశారు. మద్రాసులో ఫిల్మ్ ఇన్స్టిట్యూట్లో చదువుకుంటున్నాం మేము అప్పుడు. ఎవరో చెప్పారు విజయరాఘవరావు గారి డాక్యుమెంటరీ చాలా బాగుంది, త్రూ ది ఐస్ ఆఫ్ ఏ పెయింటర్. తన పేరు మన ఎంఎం హుస్సేన్ గారు, ప్రముఖ చిత్రకారుడు ఉండేవాడు కదా, ఆయన ఫోటోగ్రఫీ అయింది, లొకేషను, ఈయన మ్యూజిక్. అయితే ఒక సీన్ జరుగుతుండగా ఏం జరిగిందంటే, ఇప్పుడు నీకు చెప్తాను విషయం.
మనం ఒక జీపులో కూర్చుని వెహికల్లో కూర్చుని వెళ్ళిపోతున్నప్పుడు కిటికీలో చూస్తే దృశ్యాలన్నీ మనకి ఇలా వెళ్ళిపోతుంటాయి. మనం వెళ్తున్న డైరెక్షన్లో కాకుండా ఆపోజిట్ డైరెక్షన్లో వెళ్తూ ఉంటాయి. ఈ ఆపోజిట్ డైరెక్షన్లో వెళ్ళిపోతున్నటువంటి సీన్ వచ్చినప్పుడు అలా ఒక విచిత్రమైన సౌండ్ వస్తుంది. మ్యూజిక్కే అది, ఇది ఏ ఇన్స్ట్రుమెంట్ కాదు, ఎలాంటి విచిత్రమైన పరిస్థితి కూడా కాదు. కానీ ఏంటో ఏమనిపిస్తున్నాడు ఈ తెర మీద వెళ్తుంటే అనుకున్నాను. అది 2 సార్లు చూసాం అసలు కావాలని. అది 60 సినిమాకి ముందు వేసేవారు డాక్యుమెంటరీ, అదొకటి చూసి వచ్చేసాం. మాకు సినిమా మీద ఇంట్రెస్ట్ లేదు. ఈ విజయరావు గారు చేశారు ఏమిటి తమాషాని. ఆయన ఎంత ఆలోచన అంటే విజయరావు గారిది నువ్వు ఇందాక అన్నట్టు విలక్షణంగా ఉన్నట్టు అంటే ఆయన జీవితం అంతా అలాగే జరిగింది. దీంట్లో ఏం చేశారు, సితార్ మ్యూజిక్ రికార్డ్ చేసి అది రివర్స్లో ప్లే చేశారు. రెండోసారి వెళ్ళినప్పుడు గుర్తుపెట్టాము, ఏంటి సౌండ్ మ్యూజిక్కే కానీ తెలియట్లేదే, ఏంటి ఎవడు వాయించలేడే ఇలాగా అని వస్తుంది. మన బెల్మా ఒక జీబ్రిష్ లాంగ్వేజ్ అంటుంటారు అలా తెచ్చినట్టు. అరే అప్పుడు ఇంకా సమాచారం సేకరించాం ఈయన గురించి. ఎవరి విజయరావు గారు ఏంటి ఎలా చేశారని విచిత్రమైన ప్రయోగం అది మనసులో ఉండిపోయింది నాకు. సరే ఈ ప్రోగ్రాం మనం అన్నట్టు 200-250 స్టేషన్ల నుంచో ప్రోగ్రాంలు అవుతాయి. మొత్తం కట్టగట్టాలి జడ్జెస్ ఉంటారు, 7 జడ్జెస్ ఢిల్లీలో. వాళ్ళు ఎవరికి తెలుగు రాదు, లోకల్ పీపుల్, వాళ్ళు తెలిసిన వాళ్ళే చూస్తారు. ఆ సబ్జెక్ట్ కాదు అసలు, దాని దగ్గరికి వస్తున్నారు. అదేంటంటే ఇన్నోవేటివ్ ప్రోగ్రామ్, సృజనాత్మక కార్యక్రమం, లేకపోతే ఢిల్లీ వాళ్ళ అభినవ కార్యక్రమం అని పిలిచేవారు. ఏంటి సృజనాత్మక కార్యక్రమం ఏం చేయాలి? అప్పుడు విజయరావు గారు గుర్తొచ్చారు. గుర్తొచ్చి రివర్స్లో మ్యూజిక్ చేస్తే ఇట్లా ఆశ్చర్యంగా కన్ను రూపాయలు చూసాం కదా, మన ప్రోగ్రాం కూడా ఢిల్లీలో టేప్ ఒకటి పంపించినప్పుడు టేప్ డెక్ మీద పెట్టి ఎవరో ఒక అసిస్టెంట్ ఆన్ చేస్తారు, సార్ వినిపించమంటారా అంటారు. ఓకే అంటారు. సరే నొక్కుతాడు. నొక్కేటప్పటికి ఏమిటి ఏమిటి వస్తుంది, మనం ఏమి వింటున్నాం, ఇండియాలో ఉండే భాష అయినా అదే పరాయి దేశం భాష అని ఒక షాక్ రావాలి అనుకుని విజయరావు గారు లాగే ఒక సెంటెన్స్, నీలి నీడలు కార్యక్రమం వింటున్న శ్రోతలకు నమస్కారం, ముందుగా ఈ కార్యక్రమం గురించి 2 మాటలు మీకు మనవి చేస్తున్నాను. ఇది సెంటెన్స్. అసలు దీనికి సంబంధం లేదు, వినిపించేదానికి దీనికి ఏ సంబంధం లేదు. రివర్స్లో ఏమైంది నీకు బాగా తెలిస్తే కనుక క్యాసెట్ కానీ పెద్ద టేప్ కానీ మన రేడియోలో వాడే టేపు, సినిమా టేపు, లెఫ్ట్ రైట్ వెళ్తూ ఉంటుంది తెలియదు, దాని సౌండ్ వస్తుంది. ఇప్పుడు రైట్ నుంచి లెఫ్ట్కి తిప్పితే అవుతుంది చూద్దాం అని చెప్పి వేశాను. అది మొదటి సెంటెన్స్. అది వాళ్ళు విన్నారు. విని ఏదో కొత్త రకంగా ఉంది, వీడు సామాన్యమైంది కాదు, మనం జాగ్రత్తగా వినాలి అనే నిర్ణయానికి కార్యక్రమం ప్రారంభంలోనే వచ్చారు. అది అయిన తర్వాత నేను నెక్స్ట్ ఐటెం దాంట్లో ఏ వాడానంటే, మన జీవితం అప్పటికే సామాన్యుడి జీవితం చాలా స్పీడ్గా వెళ్ళిపోతుంది. కానీ దైనందిన జీవితం ఎంత స్పీడ్ అంటే, అయ్యగారేమో ఆఫీస్కి వెళ్ళిపోవాలి, సాక్స్ వేసుకోకుండా బూట్లు తొడుక్కోకుండా వెళ్ళిపోతూ ఉంటాడు. ఈవిడ వంటింట్లో బాక్సులు చదవడంలో ఈడాడిగా ఉంటుంది. పిల్లలు యూనిఫామ్లో వేసుకుని పుస్తకాలు హోంవర్క్లు చేసుకుంటూ వాళ్ళు వెళ్ళిపోతుంటారు. కథాకళి, కూచిపూడి, భరతనాట్యం, అన్ని రకాల నాట్యాలు చూడచ్చు మన ఇంట్లోనే. అంత స్పీడ్ అయిపోతుంది. చాలా నెక్స్ట్ ఏంటంటే సొసైటీలో కూడా మన పక్కన ఉన్నవాడు, పిల్లలు కూడా అసలు పెద్దవాడు ఎవరు కాదు, దాన్ని అన్న కూర్చో చెప్తాను, నీకు విషయం చెప్తాను అంటే ఏంటన్నా నా పని ఉంది అవతల, వాళ్ళకి కూడా వినడానికి ఓపిక లేదు. ఏమైపోతున్నారు నా బాబు, చివరికి లైఫ్ ఎక్కడికి వెళ్ళిపోతుంది, ఎంత స్పీడ్గా వెళ్ళిపోతుంది ఏంటి, ఎవడు పట్టుకున్నా దొరకకుండా అని నాకే అనిపించింది. ప్రోగ్రెస్ సంగతి పక్కన పెట్టి ఇప్పుడు సంగతి అడగద్దు, ఇప్పుడు సంగతి అంతకి 100 రెట్లు స్పీడ్తో వెళ్తుంది ఇప్పుడు అని టకటగా నోట్లో ఉండగానే అయిపోవాలి. టీవీలో ప్రోగ్రామ్ అయినా సరే, రేడియోలో ప్రోగ్రామ్ అయినా సరే, లేకపోతే క్యాసెట్లో సిడీలో పాడైనా సరే అంత స్పీడ్లోనే ఉండాలి. ఎక్కడి నుంచి వచ్చిందిరా బాబు ఈ స్పీడ్? అప్పుడు ఐడియా తెలిసింది, ఈ ప్రోగ్రామ్ వైజ్గా దీన్ని ఎలా పెట్టాలి, ఎలా ఉపయోగించుకోవాలి అంటే అప్పుడు సినిమా తీసుకుని సినిమా గురించి ట్రైలర్ తయారు చేస్తారు. ఇప్పుడు తెల్లారు లేచేటప్పటికి టీవీ స్క్రీన్ మీద బోల్డైన సినిమాలు, ఓటీటీలో పల్లా పిక్చర్ రిలీజ్ అయింది అనకూడదు, కానీ కలికి అనే ప్రోగ్రామ్ సినిమా వచ్చేస్తుంది.
విపరీతమైనటువంటి టెక్నిక్ తోటి తయారు చేశారు. అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్ వీళ్ళందరూ కూడా ఉన్నారంటే బాబాయ్ అంత స్పీడ్గా ఉంటుందా అనుకుంటే ట్రైలరే అంత స్పీడ్గా ఉంటుంది. ఇప్పుడు నేనేమన్నానంటే ఒక మనిషి జీవితం మామూలుగా సామాన్యంగా తీసుకుంటే 100 సంవత్సరాలు. ఈ 100 సంవత్సరాల జీవితాన్ని 3 గంటలు 2.5 గంటలు సినిమాగా చూపించాలి కుదించేసి. అది 2.5 గంటలు, అది స్పీడే కదా. 100 సంవత్సరాలు కథంతా 2.5 గంటలు చూపించాలంటే స్పీడే కదా. ఈ 2.5 గంటల సినిమాని కూడా ప్రజల దగ్గరికి వెళ్ళి ఆకర్షించి వాళ్ళని సినిమా తీర్థకి తీసుకురావాలి అంటే ఇంకా స్పీడ్ అయిన సినిమా ట్రైలర్. నిజంగా ఓపు బట్టి మనం వింటుంటే నిజంగా ఊపిరి ఆడదు. ఈవేళ వస్తున్న సినిమా ట్రైలర్ అంత స్పీడ్గా వస్తుంది. ఏంటి డైలాగ్, ఎవరు వీడు వాడేది కొట్టాడు, వాడు ఎక్కడికి పరిగెట్టాడు, ఈ అమ్మాయి ఏంటి పాట పాడుతుంది, ఇలా ఒకదానికి ఒక సంబంధం లేకుండా ఉంటుంది సినిమా ట్రైలర్. కానీ అది చూసి ఇదేమిటి అనుకున్నటువంటి ప్రేక్షకుడు థియేటర్ దగ్గరికి పరిగెట్టుకుంటూ వెళ్తాడు. అది వాళ్ళు సాధించేది. కానీ స్పీడ్ అనేది ఇలా అంతర్లీనంగా అండర్లయింగ్గా వస్తుంది అనేటువంటిది నా ఉద్దేశం. అందుకని సినిమా ట్రైలర్నే తీసుకున్నాను అక్కడ ఉదాహరణగా. ఈ నీళ్ళ దేని గురించి అన్న అడిగావు కదా, ఆ నీళ్ళలో మొట్టమొదటేమో రివర్స్లో వేశాను సౌండ్, విన్నారు. ఇదేదో కొత్త రకంగా స్పీడ్ గురించి చెప్తాను నేను, ఇంత స్పీడ్గా వెళ్ళిపోతుంది ప్రపంచం అని చెప్పి సినిమా ట్రైలర్ పెట్టాను. ఎక్కడిది సినిమా ట్రైలరు? అసలు సినిమా తాలూకు కథాజీ పెట్టి నేను తయారు చేశానంటే నా మీద కోర్టులో దావా వేస్తారు ప్రొడ్యూసర్లు. అది కోర్టు. నేనే ఒక కథ రాశాను, ఒక సినిమా కథ రాసి 1980 కాలం నాటికి సరిపోయేలాంటిది. ఈవేళ పనికిరాదు వేసింది. ఎక్కడ పాతకాలం అమ్మమ్మలు తాతయ్యలు చెప్పుకునే కథలో ఉంటుంది. అది మొత్తం అందరినీ ఆకట్టుకుంది. ఒక కథ రాసి దాంట్లో డైలాగ్ పెట్టి ఫైటింగ్ పెట్టి తర్వాత క్లైమాక్స్లో తిరుపతి కొండలో మలుపులో తిరుగుతూ మోటార్ బైక్ జీప్ ఇవన్నీ ఒకదానికి పరిగెడుతూ ట్రైన్ ఏదో ఉంటే ట్రైన్ మించి మనుషుల కిందకి దూకేసి ఇవన్నీ ఉండేది. అన్నీ సౌండ్ ఎఫెక్ట్లే. నేను కామెంటరీ మాత్రం పెట్టాం, విజువల్గా చూపించలేం కాబట్టి. దాని వాయిస్ మొట్టమొదట ఇంద్రగణ్ శ్రీకాంత్ శర్మ గారి చేత చేయించాను. ఆయన చాలా ఇంట్రెస్ట్ ఇలాంటివన్నీ కూడా. ఎందుకంటే మేము ఇద్దరు కూడా జెమినీయే. ఆయన జెమిని, నేను జెమిని. ఆయన 27 మే జెమిని, నేను 3rd జూన్ జెమిని. పనిలో పని ఆ మాట కూడా చెప్తాను. 3rd జూన్ 1945 పుట్టాను నేను. పశ్చిమ గోదావరి జిల్లా తణుకు తాలూకా కైవల మండలంలో కండవిల్లి అనే ఊరిలో. ఆ కండవిల్లిలో మాకు ద్రావిడ మిత్రులు ఎక్కువ ఉండేవారు. ఆ పక్కనే కాకరపూర్ కూడా ఉండేది కండవిల్లి పక్కనే. వాళ్ళందరూ కూడా మందు బాంధవ్యాలు పెట్టుకుని రావడాలు వెళ్ళడాలు అవన్నీ ఉండేవి. మా ఇంటికి కూడా వస్తూ ఉండేవారు. వాళ్ళతో విచిత్రంగా వాళ్ళ జ్ఞాపకాలన్నీ ఇవాళ వరకు కూడా క్యారీ చేస్తున్నాను నేను నాతో పాటు. ఇటువంటి విశేషమైనటువంటి కార్యక్రమాలు అవన్నీ పెట్టి నేను మొట్టమొదటి నేను లైవ్ ప్రోగ్రామ్ చేశాను. అది వాళ్ళకి చాలా బాగా నచ్చింది. అసలు టైమే లేదు. రోజు రాత్రి ఎప్పుడో గుర్తు చేసి వారితో బ్రాడ్కాస్ట్ చేశారు అంతే. అంతకన్నా ఎక్కువ ఇంజనీరింగ్ స్టాఫ్ సాంకేతికంగా సహాయానికి తీసుకోండి అని కూడా చెప్తూ ఉంటారు. నాకెందుకు, నేను సగం ఇంజనీర్ని సగం అనవసరం గబ్బినలాగా. మొట్టమొదటిది అన్నారు కదా, మీకు చాలా వరుసగా వచ్చాయి. 20 అంటే ముందర 8 సుమారుగా వచ్చిన తర్వాత మీతో పాటు పనాల సుబ్రహ్మణ్య భట్ గారు కూడా పనిచేసేవారు. అయ్యో తప్పకుండా. ఆయన కూడా 2 బహుమతులు వచ్చాయి. ఆయన జనరల్ గా ఆయన కూడా ఇదే ఆలోచన, ఇప్పుడు క్రియేటివ్ గా అయితే చేయాలన్నది. మీకు వరుసగా వచ్చినప్పుడు ఆయన మీతో ఇంటరాక్షన్ ఎలా ఉంది? అవునవును, నేను ఆయన వీధి బాధ్యతలో కూడా మార్చారు. ఆయన అప్పటికి ఏ సర్వీస్లో ఉండేవాడిని, నేను వీధి బాధ్యతలో చేస్తుంటే ఆయన రోజు నా దగ్గరికి వచ్చి, అప్పటికి నాకు 8 అవార్డులు వచ్చాయి. ప్రోగ్రాం తయారు చేయడం, ఢిల్లీ పంపడం, అనుకోకుండా నా పేరు మీద ఒక అవార్డు రావడం చాలా అలవాటుగా పరిణమించింది అదంతా. 8 అవార్డులు అయ్యేసాడు వాటికి. ఆయన ఏమన్నారంటే, ఈ 8 అవార్డులు మీకు మంచి పేరు తీసుకొచ్చాయి, ఇంక మీదట అవార్డు తెచ్చుకోను అని మీరు నాకు నా వాగ్దానం చేసి, ఆయన వాగ్దానం అంటే అలాగే ఉండేది, నీకు తెలుసు కదా. పలకరించాలంటే ఏమేమో
అందరినీ పనిగట్టుకు తిట్టు అతని పేరే పన్నాల సుబ్రహ్మణ్య భట్టు అని రాశాను. నేను ఒక ప్యారడీ రాశా ఆయన మీద. నా మీద ఏదో రాశారు కదా, అందరూ చెప్పుకుంటున్నారు, ఏం చెప్పండి అన్నాడు. మీకు చెప్పను, అందరికీ చెప్తాను. ఆయన స్నేహంగా ఉండేవాడు, అలా మాట్లాడుకున్నాడు. ఆయన అన్నారు, ఇంకెవరు తెచ్చుకోవాలంటే మీకు సన్మానం చేస్తాను నేను. ఈ కబుర్కేండి, అదే వద్దులేండి అలా. నిజంగా చెప్తున్నా, మీకు సన్మానం చేస్తాను, చేయాలనుకుంటున్నా, కానీ ఇంక మీద బ్రేక్ తెచ్చుకోకూడదు మరి. అలాగే రెండు చూద్దానండి అన్నాను. అంటే ఆయన అనంత పని చేశారు పాపం. ఇన్విటేషన్ ప్రింట్ చేయడం దగ్గర నుంచి ప్రూఫ్లు దిద్ది అడ్రస్లు రాసి, ఆయనకు 2 2-వీలర్ బండి ఉండేది. ఆ బండి మీద ఎక్కి ఊరంతా తిరిగారమ్మా, విజయవాడ ఊరంతా. ఇప్పుడు చెప్తున్నా, ఆత్మీయులు అనేవాళ్ళు ప్రత్యేక దొరకరు లైఫ్లో, ఊహించలేము. ఎవరి మనసులో మన పట్ల ఎంత ఆరాధన ఉందనేది మాటకారకు. కానీ అందరికి మంచి జరగాలి, అందరికీ మంచి జరగాలి మాట చేసి సన్మానం చేయించారు. ఎవరిని? రజనీకాంతరావు గారు ముఖ్యమైన అతిథిగా ఆయన పెట్టి, ఇంకో 4 కృషకులు, మన ఎన్సి దాస్ గారు, అగ్రికల్చర్ యూనివర్సిటీలో ఆయన బంధువు ఒక ఆయన ఉన్నారు, బాపట్ల అగ్రి కాలేజీలో మంచి టాకర్ మనకి ఆర్జేరుడు. వాళ్ళందరినీ పెట్టి చాలా మంచి కార్యక్రమం రోటరీ ఆడిటోరియంలో 2-3 గంటల ప్రోగ్రాం చేశారు నా మీద. అయితే ఇప్పుడు మీకు ఇది యాక్చువల్గా నీలి నీడలు మీరు చేసింది మొట్టమొదటి, మీరు చెప్పిన ప్రకారం. అంత ముందర వరకు మనకి మామూలుగా సంగీతంలోను, నాటకాల్లోను, వీటిల్లోనూ జాతీయ స్థాయిలో బహుమతులు వచ్చినవి అవి ఉన్నాయి. మొట్టమొదటిగా ఇది మీది వచ్చినప్పుడు అసలు అంటే ఆ ఏడాది ఇంట్రడ్యూస్ చేశారా, సృజనాత్మకతకి కూడా పెట్టాలా, లేకపోతే మీరే పంపారా అసలు? లేదమ్మా, అది ఎలా జరిగిందంటే మామూలుగా మిగతా కార్యక్రమాల విభాగాల్లో ప్రైజ్లో పెట్టడం అనేది జరిగింది. దాన్ని పంపిస్తున్నారు రకరకాల. మన స్టేషన్కే మొట్టమొదటి సంవత్సరమే అవార్డు ప్రవేశపెట్టిన మొట్టమొదటి సంవత్సరమే మనకి 4 అవార్డులు వచ్చాయి. మన ఏవి ఆనంద్ గారు, కేఎస్జీకే అంటే శ్రీగోపాల్ గారు, వీళ్ళందరూ తిట్టారు. నేను ఒక అబ్జర్వర్గా ఉండిపోయాను, కానీ ఎవరి గుంపులోకి నేను వెళ్ళలేకపోయాను. చాలా చొరవ తక్కువ నాకు, అది నాకు మొదటి నుంచి తెలుసు. నా డ్రాబ్యాక్ ఏంటంటే బాగా మనసు పట్టిస్తే తప్ప ఎవరితోటి ముందుకు వెళ్ళలేదు. అందుకే చాలా టైం పడి చూస్తూ ఉండేవాడిని. కానీ ఏడు చూస్తుండేవాడిని అంటాను, ఒకసారి ఆలోచించు. 3 సంవత్సరాలు ప్రత్యేకంగా మద్రాస్ ఫిల్మ్ ఇన్స్టిట్యూట్లో ట్రైనింగ్ తీసుకున్నా. వాళ్ళ ఉద్దేశం ఒకటి, ఆల్ టెక్నికల్ ఆస్పెక్ట్స్లో వాళ్ళకి పరిచయం ఉండాలి. ఈ స్టూడెంట్కి తయారైపోయి 3 సంవత్సరాలు అయిపోయిన తర్వాత వాళ్ళకి సినిమా సొంతంగా తీయాలి. అది అంతే తప్ప రోడ్డు మీద తెరవేసి పొమ్మని ఏం చెప్పమని చెప్పేది అయిపోయింది. నీ కర్మ నువ్వు బాడలేదు. అసలు చేర్చుకున్నప్పుడే ఒక ప్రొడ్యూసర్ దగ్గర నుంచి లెటర్ పట్లా అని రాసేవారు వాళ్ళు. అది కంపల్సరీ. ఏమనంటే వీడికి ఏదో ఫిలిం తీయిస్తా, నేనే ఫిలిం తీయిస్తా, వీడిని పెట్టాను కాదు, ఇతని బాగోగులని నేను చూసుకుంటా, ఈవెన్ ఆఫ్టర్ ది ఇన్స్టిట్యూట్ అండ్ ది వర్క్ ట్రైనింగ్ అని ఒకటి. ఎందుకంటే ఆ పిల్లాడికి భరోసా ఉంటుంది, రేపు పొద్దున మనకి పలానా వాడు ఉన్నాడు, మనం నేర్చుకున్న తర్వాత అక్కడ ప్రవేశపెట్టి చేయించాను. అలా దానికి కూడా ఒప్పుదల అయితేనే చేయడం, మన స్టూడియో అది ఫిల్మ్ ఇన్స్టిట్యూట్లో చేరటం అనేది. అంటే ఈ కార్యక్రమం మొదలెట్టేటప్పటికి నా స్టేషన్ ఏంటి, నేను ఒక ఫిల్మ్ ప్రొడక్షన్ చేయగలను సొంతంగా. స్క్రిప్ట్ రాసి రికార్డింగ్ చేసి బయట తీసుకొచ్చి ఫిల్మ్, ఇదిగో ఫిల్మ్ అని చూపించగల సత్తా ఉంది. మరి రేడియో ప్రోగ్రామ్ చేయడానికే నా వెనకాల ఎవరు లేరు మొదటి నుంచి కూడా. మా ఇంట్లో కూడా ఏంటంటే నేను ఆడపిల్లలతో ఆడవాళ్ళతో కార్యక్రమం జరుపుకుంటూ అలా ఉండేవాడిని. అంటే మా అమ్మగారు, మా అమ్మమ్మ గారు, మా నాయనమ్మ గారు, 2 అక్కలు, వీడే తప్ప కుటుంబంలో మగ మనిషి ఎవరు లేరు, మగ దిక్కు లేదనమాట సంసారానికి. అందుకని భయంగా బెరుగ్గా ఉండేది ఎవరి పక్కన చేరడానికి. ఏదో మా కరెక్ట్ అలా ఏదో కండవేలు అనే ఊర్లో ఆ స్కూల్కి వెళ్ళి ఏదో 4 పాటలు నేర్చుకుని, పద్యాలు నేర్చుకుని, ఏదో పాట నేర్చుకుని 40-50% పరిస్థితి చేసి దాంట్లో బయటకు వచ్చేవాడు. అలాంటి ఈ ఇన్స్టిట్యూట్ దీంట్లో ఛాలెంజ్ గానే ఉండేది. మనం ఏదైనా మనం కూడా ఒకటి చేయగలం కదా, చేయలేమా అని నాకు నేనే ప్రెస్ చేసుకుని చేద్దాం ఏమిటో చేసి చూపేద్దాం. అసలు మన సత్తా ఏంటో వాళ్ళకి కూడా తెలుస్తుందని. పట్టుగారి సన్మానాలు అవి నిజంగా అయిన తర్వాత నా వాగ్దానాన్ని నేను నిలుపుకోలేకపోయా.
ఏంటంటే ఇంకా మీ ప్రోగ్రామ్ చేయడానికి వీలేదంటే సరే అన్నా కానీ ఆ తిట్టేనోరు తిరిగే కాలు ఊరుకోదంట కదా. మళ్ళీ మొదటి కాగితాలు అవన్నీ తీసుకుని మళ్ళీ మొదటి దీనికి అంతకీ ప్రాతిపదిక ఏంటంటే మా ఆవిడ. ఎందుకంటే ఎప్పుడు కూడా ఒక సక్సెస్ఫుల్ మ్యాన్ వెనకాల ఒక స్త్రీ ఉంటుందంటారే, అలాగా చిన్న స్పైరల్ నోట్ బుక్స్ ఉండేవి ఎప్పుడు జేబులో. మెడ్రాస్లో చదువుతున్నప్పుడు కూడా సినిమాకి వెళ్తే, అది ఏ సినిమా అయినా కూడా వెళ్తే, పలానా షార్ట్ బాగుంది, ఈ కెమెరా వర్క్ భలే తీసాడే, ఈ మూమెంట్ ఎక్కడి నుంచి తీసుకున్నాడు ఈ కెమెరామెన్, కెమెరా ఎక్కడ పెట్టాడో తెలియట్లేదు అసలు, ఇలాంటి పని ఉండేది. అన్నీ అప్పటికప్పుడు చీకట్లోనే రాసుకునే అలవాటు చేసుకున్నా. ఈ చిన్న పుస్తకాలు ఇవన్నీ ఉండేవి, కట్టలు కట్టే రబ్బర్ బ్యాండ్ పెట్టి మా ఎక్కడో పట్టేస్తుండేవండి. మా ఆవిడ సీత మాత్రం వాటన్నింటినీ భద్రపరిచి ఇదిగో చూడు బాగా ఇదిగో చూడు, అది ఒక 2 నెలల క్రితం ఒక పుస్తకంలో రాశాను సినిమా గురించి, అది ఏమైనా దొరుకుతుందేమో చూడు అంటే పాప అన్నీ వెతికి రాత్రి దగ్గర అన్నీ వెతిపట్టి ఇది ఇదేనా అని పట్టుకొచ్చేది. నా సక్సెస్ నిజంగా ఇన్ని జరిగాయంటే కూడా తప్పకుండానమ్మా సీతారాములు అన్నందుకు మా డాక్టర్ గారు అడిగారు, ఫ్యామిలీ డాక్టర్ గారు ఇక్కడ హైదరాబాద్ వచ్చాక, ఏమండి మీరు పెళ్ళైన తర్వాత పేరు మార్చుకున్నారు సీత గారు, నేను నిజమే చెప్తున్నారా అబద్ధం చెప్తున్నారండి. లేదండి, నా ఇంట్లో నన్ను ఎప్పుడు కూడా ఇంట్లో రాము అనే పిలిచేవారు, రేడియోలు కూడా అదే పేరు, పెన్ ఏమైనా రేడియో ఏమైనా. అలాగే మా ఆవిడ కూడా సీతయ్య, అనుకోకుండా మ్యారేజ్ అయింది మా ఇద్దరికి, ఆ సీతారామ అనేది అలా ఉండిపోయింది అని చెప్పాను. అయితే ఇక్కడ చిన్న సందేహం అండి, జాతీయ స్థాయిలో మీరు బహుమతులు గెలుచుకున్నప్పుడు అసలు ఇది జాతీయ స్థాయిలో పెట్టడానికి ఏంటి ఆంతర్యం ఏంటి? రెండోది ఏ భాషకు ఆ భాష ఉండేవో అన్ని భాషలు జాతీయ భాష అన్నిటి కలిపి ఇచ్చేవారు. అక్కడ మంచి ప్రశ్న, అది సమాధానం చెప్పాల్సిన ప్రశ్న. ఏంటంటే అలాగే ఒక్కొక్క విభాగంలో కూడా ఎన్ని బహుమతులు ఉండేవో. రైట్ రైట్. ఇది అప్పటికే ఒక 5-6 విభాగాలు ఉండి అయిన దానికి ప్రైజ్లో వస్తూ మంచి కార్యక్రమాలు తయారవుతూ ఉండగా ఢిల్లీ వాళ్ళు తలుచుకున్నటువంటి ఆదర్శం అక్కడ తగ్గ నిలబడేది, జరిగింది, సత్యపూర్వకంగా జరిగింది. అయితే ఈ కార్యక్రమాలన్నీ చేస్తుండగా కూడా ఎవరికో ఢిల్లీలో వాళ్ళకే ఒక ఐడియా వచ్చినట్టుంది, ఇన్నోవేటివ్ ప్రోగ్రామ్ అనే కేటగిరీ ఒకటి మొదలెట్టి స్క్రిప్ట్కి బ్రేక్ లేదు, చాలా కష్టపడి ఆర్టిస్టులంతా ప్రజెంటేషన్ అంటే బాగా తెలిసినటువంటి కార్యక్రమాన్ని విషయాన్నే కొత్త రకంగా ఏం చూపించాడు, ఎలా చూపించాడు, శ్రోతల దగ్గరికి ఎలా చూపించగలిగాడు అనేదే సృజనాత్మక కార్యక్రమ విభాగం. చేయాలి. ఆ తర్వాత రేడియో సౌండ్ శబ్దమాధ్యమం కాబట్టి ఇందాక చెప్పినట్టు శబ్దమాధ్యమం కాబట్టి శబ్దమాధ్యమంలో ఈ విషయాన్ని ఎంత అందంగా చూపించగలిగాడు. సో నాకు 2 చేతుల పని ఉంటే తప్ప నేను ఆ ఇతివృత్తం జోలికి వెళ్ళేవాడిని కాదు. తప్పకుండా ఒక 3 రాత్రులు కూర్చుని కాదు, 3 రాత్రులు డబ్బింగ్లో నుంచుని సౌండ్ ఎఫెక్ట్స్ అన్ని వేసి చేయాలి. ఆ కార్యక్రమం చేస్తేనే మన పేరు. అలాంటప్పుడే దిగేవాడిని నేను రంగంలోకి, లేకపోతే నేను అది మామూలు ప్రోగ్రాం చేయను. ఎంతోమంది స్టేషనరీ 13 స్టేషన్ డైరెక్టర్ దగ్గర పనిచేశాను నేను మొత్తం 30 years. మొట్టమొదటిది సరే అసలు రేడియోలో చేరడానికి ముహూర్తం పెట్టినటువంటి స్టేషన్ డైరెక్టర్ గారు డాక్టర్ బాలాజీ రజనీకాంత్ గారు. చల్లటి వేళ తలుచుకోవాలి ఆయన్ని. ఆయన సాయంత్రం 5 గంటలకి ఇంటికి వెళ్ళిపోయేటప్పుడు వేరే ఇంకొక బిల్డింగ్ లో ఉండేది అడ్మినిస్ట్రేషన్ అంతా, ఎస్డిఎల్, ఇక్కడికి వచ్చి స్టూడియో దగ్గరికి వచ్చి ఆయన హాయిగా సర్దుకుని వెళ్ళిపోవచ్చు కదా ఇంటికి. ఎప్పుడు అలా చేయలేదు, ప్రతిరోజు రొటీన్ అనమాట ఆయనకి. ఈ స్టూడియో దగ్గరికి వచ్చి ఏమయ్యా ఏం చేస్తున్నావు అని అడిగేవారు. ఏం చేస్తున్నావు, రోజు ఏమైనా పప్పు రుబ్బడానికి పచ్చడి చేయడానికి రోజు ఏమైనా రుబ్బుతూ ఉంటాం. ఏం లేదండి డ్యూటీ అండి, మంచి అయ్యి తెలుస్తుంది. నువ్వేం చేస్తున్నావు చెప్పు. ఏదో వంకరగా మాట్లాడేవాళ్ళు, నేను చేయట్లేదు కదా. అప్పుడు ఆయన అలా కాదు, ఈ డ్యూటీ అవి ఇలాగే ఉంటాయి, చేస్తూ ఉంటారు. అయితే మీ హిందీ ప్రోగ్రాం కాబట్టి, వివిధ భారతి కాబట్టి రోజుకి
దాదాపు ఒక 30 టేపులు బాంబే నుంచి వస్తే బ్రాడ్కాస్ట్ అవుతుంటాయి పొద్దు నుంచి రాత్రి దాకా. నీకు అన్ని టేపులు వస్తాయి కదా, ఇన్ని పాటలు వస్తాయి కదా, వందలాది పాటలు. ఆ హిందీ పాటలు మ్యూజిక్ అవి బాగుంటాయి మనకంటే కూడా. అవన్నీ దాంట్లో ఏదైనా నచ్చిన మ్యూజిక్ అంతా తీసుకుని ఒక ఖాళీ టేప్ తీసుకుని దాంట్లో రికార్డ్ చేసి దాచుకో. అది విను, అది వింటూ కథలు దాని మీద, ఆ కథలో ఈ మ్యూజిక్ వాడు, కథ నువ్వు చెప్పు, ప్రోగ్రామ్ తయారైపోయింది. అది ఎంత హాస్యం అంటే ఒక స్టేషన్ డైరెక్టర్కి అంత ప్రేమ ఎందుకు మామూలు అనవసరం మీద, మామూలు కార్యక్రమం నిర్వాహకుడు మీద లేదు. ఆయన వే ఆఫ్ లైఫ్, మాది సర్వీస్ ఈజ్ అవర్ వే ఆఫ్ లైఫ్, మాటో ఆఫ్ లైఫ్ అంటారు, ఏదో బ్యాంకు చూశారు. అలాగా సర్వీస్ చేయడం, పిల్లలందరి చేత తనకంటే ఉన్నటువంటి మిగతా కార్యక్రమాలని కూడా వాళ్ళ చేత చేయించాలని దీక్ష. అంటే ఎక్కడ సెల్ఫిష్నెస్ లేదు దాంట్లో. నేను ప్రోగ్రామ్ చేస్తే నాకు పేరు వస్తుంది, ఆయనకే వస్తుంది, ఏమి రాదు. ఆయన ఉండగా మీకు ఎన్ని వచ్చాయి అవార్డులు? ఆయన ఉండగానే 20 అవార్డులు వచ్చాయి. ఇంకా వేరే డైరెక్టర్లు ఎవరు ఉన్నప్పుడు చేశారు మీరు? తర్వాత ఈయన రజనీ గారు టర్మ్ అయిపోయిన తర్వాత మీకు తెలుసు కదా, ఒక 3-4 సంవత్సరాల కంటే ఎక్కువ ఉండేవారు కాదు. ఎంత అవుట్పుట్ ఉండి ఎంత పేరు తెచ్చుకున్నా కూడా ఈ సర్వీస్ ఇంకో చోట చేస్తే అక్కడ వాళ్ళు కూడా ఉపయోగిస్తుంది కదా అనే మంచి ఉద్దేశం ఏమో, నాకు సరిగ్గా తెలియదు. కానీ ఇలాంటి ఆయన తీసుకెళ్ళిపోయారేంట్రా ఏ ఉద్యోగంలోంచి అని మాత్రం బాధపడేవాడు. ఆయన అలా బయటికి వెళ్తూ కూడా ఇంతమందిని పలకరించి చేశారు. మన పురుషశ్రీ గారు ఈ కార్యక్రమం సరళి అంతా జరుగుతుండగా ఒకరోజు ఏం చేశారంటే, లత గారు, తెన్నేడు యావలత గారు, ఆవిడ ఎన్ఎస్గా పనిచేశారు కొన్నాళ్ళు, రిటైర్ అయిపోయారు. వేరే రాస్తూ ఉండేవారు నవల్లో వరి కూడాను. నేను స్టూడియోలోకి వెళ్తుంటే ఆవిడ చూశారు. ఆవిడ చూసి ఎవరి అబ్బాయి, కొత్త అబ్బాయి అన్నారు. నాన్నగారు ఉన్నారు అక్కడ. పురుషశ్రీ గారు ఉంటే, నీకెందుకు వాడు వెళ్ళి పని చేసుకొని నీ దృష్టి వాడి మీద పడింది ఇంక అయిపోయినట్టే నాశనం అని ఎవరికి భయపడారు. ఆవిడ అసలు నోరు తెరిస్తే తట్టుకోలేరు అంటుంటారు ఒక మాట అంత పరుషంగా. ఈయనకి భయాలే లేవు. మన వెళ్ళిన ఎవరే నువ్వు వెళ్ళి పాడలేవు, వాడు వీధి బాధలో పాటలు వేస్తూ ఉంటాడు, నీకే సంబంధం లేదు. కానీ అది నాకు బాగా నాటేది. ఏంటా బాబు, ఫిల్మ్ ఇన్స్టిట్యూట్లో చదువుకొచ్చావు, వాళ్ళు సినిమాలు చూసావు, చాలా స్క్రిప్ట్లు రాస్తున్నావు రోజు ప్రోగ్రామ్కి, ఈ సినిమా పాటలు వేసుకునేవాడు అనేసారేంటి ఈయన. ఇలా కాదు, మనం బ్రాండ్ ఏదో మార్చుకోవాలి తప్పకుండా. ఆయన మాట వల్ల, ఆయన నిగ్రహంతో చెప్పడం వల్ల నాకు ఒక రకం మంచిగా జరిగింది. అలా ఇవన్నీ కార్యక్రమాలు జరిగాయి కదా. అన్ని భాషలకి కూడా రెండే అవార్డులు. 25 లాంగ్వేజెస్ లో ప్రోగ్రాంలు వస్తే ఫస్ట్ ప్రైజ్, సెకండ్ ప్రైజ్. అది ఏ స్టేట్ అయినా, ఏ భాష అయినా, ఎవరు చేసినా కూడా సంబంధం లేదు, కానీ ఫస్ట్ సెకండ్ ఇస్తారు. అలాగా మన తెలుగు ప్రోగ్రాంలకి 10 సార్లు వరుసగా అవార్డు ఇచ్చారంటే మన తెలుగు భాష గొప్పతనానికి నేను ఆనందిస్తాను. ఇప్పుడు కూడా నేను అనుకోను, నేను చేశాను నిమిత్త మాత్రంగానే చేశాను తప్ప నాకు ఇప్పుడు కూడా అనుకోను. నేను అమ్మ చాలా చిన్న జీవితం, ట్రిప్ ఈజ్ వెరీ షార్ట్ అని కాగితం పెట్టాను కదా. ఆయన మన జగ్గి వాసుదేవ్ గారు, ఈషా గారు అంటున్నారు కదా, వాళ్ళు చాలా మంది ఫాలోయర్స్ ఉన్నారు ఆయనకి. ఆయన చెప్పారు, ఏమండి మీరు నేను చెప్తున్నారు, ప్రవచనాలు వింటున్నాము ప్రతిరోజు, బాగుంటున్నాయి, కొన్ని మర్చిపోతున్నాం, కొన్ని ఉంచుకుంటున్నాం, ఏదైనా చిన్న మాట, ఏదైనా ఒక మాట చెప్పండి మేము మళ్ళీ గుర్తు చేసుకునేలాగా అని అడిగితే, సరే మీరు నవ్వేసి రాసుకోండి అని ఈ వాక్యం చెప్పారు. అవర్ ట్రిప్ ఈజ్ వెరీ షార్ట్. దీంట్లో కోపతాపాలు, నిగ్రహాలు, ఒకరి మీద ఒకటి ఎందుకమ్మా ఇవన్నీ? మీరంటే ఆ చెప్పిన మాట ఆచరించడం ఎంత కష్టం అన్నానికి మిమ్మల్ని ఒకటి అడుగుతాను. మీరు ఇప్పుడు ఇన్ని చేశారు, వరుస పెట్టి మీరు బహుమతులు తెచ్చుకున్నారు, మీతో పాటు పనిచేసేవాళ్ళు చాలా మంది ఉంటారు ఆకాశవాణిలో. ఇన్ని అవార్డులు ఎప్పుడు రామం గారికే వస్తున్నాయి, మనకి ఎందుకు రావట్లేదు అని ఎవరైనా ఈర్ష్యపడిన సంఘటన మీకు తెలుసా? అంటే ఈర్ష్య మనుషుల సహజ లక్షణం కాబట్టి
అది వ్యక్తిగతంగా మనం అనకూడదు కాదు, కానీ అంటే పేర్లు వదిలేండి, అదే పోనీ వ్యక్తిగతంగా కాదు, సంఘటనలు కానీ ఉన్నాయి ఆ కదా. సందర్భాలు వచ్చాయి, ఉమ్. నేచురల్ గా వస్తాయి. నువ్వు అన్నట్టే, ఎందుకంటే ఎప్పుడు ఇదే పంపుతాడు. ఒక స్టేషన్ డైరెక్టర్ గారు ఉన్నారు, ఆయన ఎవరో అడిగారు, ఏమంటే శ్రీరామూర్తి గారు తెలుసా మీకు అని. ఆయన తల తీసేసినట్టు అయిపోయింది. ఇంత ఇంత ఇదిగా అనవసరం గురించి అడుగుతారే కానీ నా గురించి ఎవరు అడిగిన వాళ్ళు లేరు. నేను స్టేషన్ డైరెక్టర్ ఉండగా నేను ఒప్పుకుంటేనే కదా ఈ కార్యక్రమాలు తయారవుతున్నాయి అని లోపల ఉంటుంది కొంతమందికి. కానీ ఆ ప్రశ్న అనడానికి మాత్రం బాహ్యంగా అనడానికి మాత్రం అహం అడ్డు వస్తుంది ఒక్కోసారి. దాంతో అదేంటది దేనిలోనూ వచ్చాం మనం మాట్లాడుతున్నాం. అది ఈర్ష్యపడే వాళ్ళు ఉంటారు. ఎవరైతే సున్నిత ఇంట్లో కూడా పనిచేసే వాళ్ళలో కూడా కొంతమంది లోపల ఉండేది. ఎవరో అడిగారు నా సమక్షంలోనే, ఏమంటే శ్రీరామూర్తి గారు ఇన్ని ప్రోగ్రామ్ చేస్తున్నారు, ఎవరిని సంపాదన చేస్తున్నారు, మీరు కూడా ఏదైనా చేయొచ్చు కదా అని అంటే, అసలు రేపు సమాధానం ఎలా వచ్చిందంటే, ఆయన సంగతి వేరండి, ఎప్పుడు ఏదో కళాత్మకంగా ఊహిస్తుంటూ అలా ఆలోచన చేస్తూ ఉంటారని అలా చెప్పలేదు. అది కాదట, చెయ్యనివ్వండి, ఆయన ఎవరో చేస్తున్నారు కదా, ఆయన చేయనివ్వండి అలాగా అన్నారు. అంటే ఈయనేదో దయ తెలిసి నన్ను ప్రోగ్రాం ఇచ్చినందుకు నాకు ప్రైజ్లు వచ్చాయి నిన్ని, అది నేనే తలుచుకుంటే భస్మం అంతా. సహజం అది. అందుకని తర్వాత ఇంకొకటి, మీరందరూ నాకు గుర్తున్నంత వరకు రజనీకాంతరావు గారి టైంలోనే మీరు ఒక్కొక్కటి ఈ అవార్డుల నుంచి పక్కకు వస్తున్నారు. ఒక్కొక్కళ్ళు ఒక ప్రోగ్రామ్ చేసేవారు. మీరు ఒకళ్ళు సంగీత ప్రియ అని, ఒకళ్ళు భావవల్లరి, నాకు అన్ని పేర్లు గుర్తు, రసమంజరి, రాగరాగినేమో సూరిబాబు గారు. మీరు చేసిన ప్రోగ్రామ్ గురించి ఒకటి. రెండవది, అసలు ఇలా ప్రారంభించమని చెప్పింది ఎవరు, పేర్లు పెట్టింది ఎవరు? అది ప్రోగ్రామ్ ఎగ్జిక్యూటివ్ ఒక సెక్షన్ కి కొంతమంది ఉంటూ ఉంటారు కదా ఇంజనీర్లు, వాళ్ళు కూడా మార్చేస్తూ ఉంటారు. 2-3 సంవత్సరాలు ఉన్న తర్వాత మార్చేస్తూ ఉంటారు. అలా ఎక్కువగా పాండురంగరావు గారు ఉండగా వివిధ భారతి మంచి ప్రైమ్ స్టేజ్కి వెళ్ళిందని అందరూ అంటూ ఉంటారు ఇప్పుడు కూడా. పి పాండురంగరావు గారు నిజంగా కూడా ఆయనకి మా మీద అంత భరోసా ఉండేది. 12 గంటలకి ప్రోగ్రామ్ 11:50కి నకల్ రోడ్లో మా ఇంటి దగ్గర మొదలెడుతూ ఉండేవాడు సైకిల్ మీద. ఇంకెలా తొక్కేవాడు నాకే తెలియదు, సర్కస్ స్వీట్ లాగా. 11:55కి స్టూడియోలో అడుగు పెట్టాడు. ఇంకా 5 నిమిషాలు ఉంది. ఆ డ్యూటీ ఆఫీసర్ దండం అనుకోండి, శ్రీరామూర్తి వస్తాడా, ప్రోగ్రామ్ చేస్తాడా, మన లోపలికి వెళ్ళి సిగ్నల్ చుట్టూ వేయాలా అని వేసేస్తున్న సందర్భాలు కూడా ఉన్నాయి. నాకు తెలియలేదు కాదు ఏమిటో, పొద్దున్న లేట్ అయిపోయేది. అలా ప్రోగ్రామ్ చేస్తూ ఉండగా లేదా అంటే మేము సజెస్ట్ చేసేవాళ్ళం, వాళ్ళు రాటిఫై చేసి బాగుంది ఇలా అదే ప్రోగ్రామ్ పెట్టండి, అదే టైటిల్ పెట్టని చెప్పేవారు. నేను మాత్రం నేనే నా కెపాసిటీస్ దృష్టిలో పెట్టుకుని ఏం చేసేవాడిని అంటే, సినిమా మ్యూజిక్, లైట్ మ్యూజిక్, వాద్య సంగీతం, గాత్ర సంగీతం కూడా, వీటిలో సంగీత దర్శకులు ఏ ఇన్స్ట్రుమెంట్లు ఎంత చక్కగా వాడారు, ఆ ఇన్స్ట్రుమెంట్ ఏమిటి, అసలు దాని చహల్పహలు ఏమిటి, ఎలా వాయిస్తారు, నేను చూపించడానికి నాది డిడికే టీవీ కాదు కదా. అందుకని బొమ్మ చెప్పేవాడిని, సాక్సోఫోన్ అనేది ఉంది, ఇదిగో ఇలా ఉంటుంది వినండి, యాక్చువల్లీ వినిపించాం. ఓ రైట్ రైట్ అని గుర్తుపెట్టారు. ఇప్పుడు దీన్ని ఏ పాటలో వాడారో గుర్తుందా, పలానా పాట, ఆ పాటలో ఈ ముక్క, ఈ ఇన్స్ట్రుమెంట్ ముక్క ఇలా ఉంది అంటే బిట్ కూడా గుర్తుపెట్టుకుంటారు, బీజిఎం కూడా. అలా శ్రోతల దగ్గరికి వెళ్ళి వాళ్ళకి పరిచయం చేసి వాళ్ళని కూడా దీంట్లోకి వచ్చేలాగా చేయడం కోసం తాపత్రయపట్టుకునేవాడు, నేను చేసేవాడు నిజంగా. అలాగే రిసీవ్ చేసుకునేవారు. ఒకసారి 25 వీక్స్ ఒక ప్రోగ్రామ్ రన్ చేశాను నేను, ఇంద్రధనుస్సు దాని పేరు. ఇంద్రధనుస్సులో 7 రంగులు ఎలా అయితే ఉన్నాయో మన సంగీతంలో కూడా 7 స్వరాలు అలా ఉన్నాయి. దీన్ని రకరకాల ఇన్స్ట్రుమెంట్లు వాడి మ్యూజిక్ డైరెక్టర్స్ చాలా అది కళాత్మకమైనటువంటి పాటలు అవన్నీ తయారు చేసేవారు. అని ప్రతి వారం కూడా ప్రతి బుధవారం ఏదో చేసేవాడు. మరి మీరు సంగీతం నేర్చుకున్నారా? అసలు ఇంత సంగీతం ఇంట్రెస్ట్ గా చేస్తారు? లేదమ్మా, వాయించేవారు. అవునమ్మా, కరెక్టే. అది మా నాన్నగారి దగ్గర నుంచి వచ్చిందని నాకు తెలియదు. మూడో ఏటే నాన్నగారు పోయారు, తెలియదు నాకు, చూసిన గుర్తు కూడా లేదు 3 ఏళ్లకి. కానీ ఆయనకి కూడా సంగీతం మీద బాగా ఇంట్రెస్ట్ ఉండేది. గ్రామ్ ఫోన్ ఉండేవి కదా, రికార్డ్ పెట్టేది, తిప్పేవి, కీ ఇచ్చేవి. ఆ గ్రామ్ ఫోన్ ఆయన కొన్నారు, మా ఇంట్లో ఉండేది. నేను రోజు వచ్చేటప్పటికే గ్రామ్ ఫోన్ ఉంది.
అని అడిగే సంగీతంతో ఎలా ఈ టచ్ మీకు అని. అవును అది పాటలు తెలీదు, ఏవో రికార్డులు ఉండేవి. ఆయన క్లాసికల్ మ్యూజిక్ ఇంట్రెస్ట్, కర్ణాటక సంగీతం. ఆ కర్ణాటక సంగీతం రికార్డులు అవి ఉండేవి. ఆ రికార్డు పెట్టి నేను కూడా తర్వాత నా హయాం వచ్చాక పికప్ సౌండ్ బాక్స్ దాని మీద పెట్టి వింటుండేవాడిని. నీకు ఉదాహరణ చెప్పడానికి ఆయన పేరేంటో నాకు తెలియదు, అప్పుడు తెలియదు ఇప్పుడు తెలియదు నాకు. కర్ణాటక సంగీతం పెద్ద వాయిస్ పెట్టేసి ఎవరని నిర్ణయించేదిరా నిన్నెవరని నిర్ణయించేదిరా శివుడవో మాధవుడవో శివుడవో మాధవుడవో ఎవరని నిర్ణయించేదిరా ఇలా గట్టిగా పాడుతున్నాడు. పెట్టామండి నేను కూడా, ఎవరు రాసి ఉంటే కానీ తెలియదు, వేడుకో పేరు తెలియదు. ఒకట నగమోము గనలేని భీంపలాస్ అని రాసి ఉండేది. నగమోము గనలేని ఏమిటో తెలియదు, భీంపలాస్ కూడా ఏమిటో తెలియదు. చెవికి బాగుండేది, అలా పెట్టుకు వింటుండేవాడిని. అలా విని 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 సినిమా పాటలు అవి వచ్చాక అవి రికార్డు కొనుక్కుని హిందీ తెలుగు అన్ని కూడా అలా సొంతం మీద చేసుకుంటూ ఈ బుల్బుల్ తార ఒకటి కొనుక్కుని దాని మీద ప్రాక్టీస్ చేసి నెల్లూరులో చదువుకున్నాను నేను డిగ్రీ అవి. అక్కడ రెడీ అండ్ కొని షాప్ ఉండేది. ప్రతి వారం రోజులకి ఒకసారి వెళ్ళి కొత్త రికార్డులు ఏమైనా వచ్చాయండి అని అడిగితే వాళ్ళు మేము అలవాటు అయిపోయింది మేము అక్కడ షాప్ వాళ్ళకి. అందుకని రండి అనేవాడు. ఒక సౌండ్ ప్రూఫ్ బాక్స్ ఉండేది, చిన్న బాక్స్ రూమ్ లాగా, దాంట్లో పెట్టేవారు. వాడు అడిగితే వినిపించేవారు. కొనకుండా బయటకు వెళ్ళిపోతే కూడా ఏమనేవారు కాదు. ఇప్పుడు మీరు ఎలాగో సంగీతం దగ్గరికి వచ్చారు కాబట్టి సంగీతానికి సంబంధించింది ఒకటి మెడ్రాస్ లో మ్యూజిక్ అకాడమీ ఉంది. అవును. జనరల్ గా మ్యూజిక్ అకాడమీలో ఏంటంటే లైట్ మ్యూజిక్ కానీ అంటే అన్ని ఫైన్ ఆర్ట్స్ కి సంబంధించిన వాళ్ళకి సన్మానాలు జరుగుతూ ఉంటాయి. మిమ్మల్ని అసలు ఏ బేసిస్ మీద పిలిచారు, అసలు ఎట్లా జనరల్ గా అక్కడ సన్మానం అంటే చాలా గొప్పగా చెప్పుకుంటారు. కరెక్టే కరెక్ట్. ఆ సంస్థ కూడా అలాంటిదే. ఇక్కడ ఏం జరిగిందంటే మద్రాసు తెలుగు అకాడమీ, మద్రాసు MTA అనే సంస్థ చాలా సంవత్సరాలు ఆయన ఇది నడిపేవారు. దేశవ్యాప్తంగా కొంతమందిని స్పాట్అవుట్ చేసి, అంటే స్టేటే కాదు ఇక్కడదే కాదు మొత్తం ఇండియా వైడ్గా ఉన్న వాళ్ళని కొంచెం నిష్ణాతులుగా ఉండి పేరు తెచ్చుకున్న వాళ్ళని పిలిచి సన్మానం చేయటం అనేది కార్యక్రమంగా పెట్టుకున్నారు. ఆ సంస్థతోటి అనుకోకుండా ఏదో ఒక సంబంధం ఉన్నది అక్కినేని నాగేశ్వరరావు గారికి. సో ప్రతి ఉగాదికి ఆ ప్రోగ్రామ్ మ్యూజిక్ అకాడమీ హాల్లో స్టేజ్ మీద కార్యక్రమం జరిగేది. కానీ వాళ్ళు కాదు కార్యకర్తలు, తెలుగు అకాడమీ వాళ్ళే కార్యకర్తలు. ఆయన బొబ్బిలి ప్రాంతానికి చెందిన ఆయన, విజయనగరం బొబ్బిలి ప్రాంతానికి చెందిన ఆయన ప్రెసిడెంట్ కాదు, తెలుగు ఆయన పేరు గుర్తు వాళ్ళతో వాళ్ళ ఈయన పేరు పొట్టిగా ఉండేవారు. స్పిరిట్ ఆఫ్ మ్యూజిక్ అని కూడా ప్రోగ్రామ్ చేస్తూ ఉండేవారు ఆదివారాల్లో. ఏదో శాస్త్రి గారు అమ్మా, కరెక్ట్, మర్చిపోకూడదు యాక్చువల్ గా. ఎందుకో ఈ ఏంటంటారు ఈ కార్యక్రమానికి నాగేశ్వరరావు గారికి సంబంధం గుర్తు తెలియదు నాకు. ఎక్కడున్నా కూడా ఇండియాలో ఎక్కడున్నా కూడా లేదా ఫారిన్ వెళ్ళినా కూడా ఈ కార్యక్రమం జరిగే టైంకి ఆయన వచ్చి కూర్చునేవారు. నాకు నేను అసలు వెళ్ళినప్పుడు కూడా ఉన్నారు. తర్వాత మన విఎస్ రామాదేవి గారు, మీకు తెలుసు కదా, మా ఆడవాళ్ళలో మహిళల్లో మంచి పేరు చేసుకుని ఉన్నతమైన స్థానాలు కూడా చేసి గవర్నర్ గా కూడా చేసి కర్ణాటక చేశారు, ఇక్కడ చేశారు, ఇంకోటి చేశారు. ఆవిడ చేతి ఇప్పించారు ఆ సంవత్సరం. స్టేజ్ మీద పిలిస్తే వెళ్ళాము మేమందరం. ఈ శాస్త్రి గారికి ఆ ప్రాంతం అభిమానం ఉంది కాబట్టి బొబ్బిలి వేణు అంటాం మనం. నూజి వేణులు ఉన్నాయి, బొబ్బిలి వేణులు ఉన్నాయి, ఇవన్నీ కూడా ఉన్నాయి. తయారీ స్థానాన్ని బట్టి దానికి ఒక పేరు అంతా కూడా. బొబ్బిలి వీణ తీసుకొచ్చి ఇక్కడే ఉంది. అది ఆ వీణ 2000 year లో నన్ను పిలిచి బయోడేటా పంపించండి. టీవీకే శాస్త్రి గారిలా ఉంటుంది కదా, కరెక్ట్ కరెక్ట్. ఎంత పెద్ద నెట్వర్క్ అది. రాను పన్ను ఫస్ట్ క్లాస్ ఛార్జీలు ఇచ్చి మన కూడా ఎవరన్నా సరే ఎస్కార్ట్ వస్తే వాడకపోవడం మా ఆవిడ ఉందంటే మా ఆవిడ
అలా ఎవరో పెట్టుకుని అక్కడ స్టేజ్ మీద ప్రోగ్రామ్ చేసి అవార్డులు ఇచ్చేవారు ఆయన. అది ఈ బొబ్బులు వేణు కూడా ఇచ్చేవారు వాళ్ళు. అది ఒక సన్మానం అక్కడ వేణు పొందడం అనేది స్టేజ్ మీద ఒక గొప్ప సన్మానం. ఆ స్థానం పొందడం కూడా ఎంతో ఆనందకరం. అయితే ఇప్పుడు మీరు చెప్పినంత వరకు మీరు ఎక్కువగా ఏది మాట్లాడినా సంగీతానికి సంబంధించి మాట్లాడుతున్నారు. అవును, మామూలుగా అయితే మీరు చదువుకునేది ఇంజనీరింగ్. అవును. రెండోది ఇంజనీరింగ్ అంటే ఆ రోజుల్లో ఏంటంటే ఓ ఇంజనీర్ అవ్వడం, ఏవో కట్టడం, కోట్లు సంపాదించుకోవడం మీ రోజుల్లో జనరల్ గా అలాగే జరిగేది. అయితే మీరు ఇంజనీర్ గా ఉండి ఇంజనీరింగ్ లోకి వెళ్లకుండా అనౌన్సర్ గా వచ్చారు. అనౌన్సర్ నుంచి మ్యూజిక్ క్రియేటివ్ ప్రోగ్రామ్స్ చేశారు. ఎట్లా అసలు దేనికి ఒకదాంతో ఒకటి పొంతన లేకుండా ఉంది. అవునవును. అది నెల్లూరులో కాలేజీ చదువు బిఎస్సి డిగ్రీ కోర్స్ అయిపోయిన తర్వాత సాధారణంగా పీజీ చేస్తారు ఎవరన్నాను, ఎంఎస్సి ఏదో. నాది సైన్స్ సబ్జెక్టు, అందువల్ల ఎంఎస్సిలో సైన్స్ ఏదో తీసుకుని కెమిస్ట్రీ ఫిజిక్స్ తీసుకుని బిఎడ్ కూడా చేయించి ఇంట్లో పెద్దవాళ్ళ ఆలోచన బిఎడ్ కూడా చేయిస్తే ఏదో స్కూల్లో పండితుడిగా టీచర్గా కాలక్షేపం చేస్తాడు, 200 జీతం వస్తూ ఉంటుంది, పర్వాలేదు అని అంతవరకే ఊహించి అలా చేయిద్దాం అనుకున్నారు. కానీ నేను ఎంఎస్సి చదవాలని చెప్పాను. ఎందుకంటే అప్పటికే నాకు ఈ సినిమాలు వ్యామోహం ఇవంతా చాలా పై లెవెల్లో ఉండేది. ఎందుకంటే కాలేజీకి ఎదుర్కొండానే లీలామహల్ అని థియేటర్ ఉండేది. లీలామహల్ ప్రత్యేకత ఏంటంటే 3 రోజులకి ఒక సినిమా మార్చేస్తాడు వాడు. శ్రీలీలామహలే అదే. వాళ్ళకి ఒక చైన్ ఆఫ్ థియేటర్స్ ఉన్నాయి చాలా ఊళ్ళలో, ఆంధ్ర అంతా కూడా. ఆ శ్రీలీలామహల్లో మధ్యాహ్నం 3 గంటలకి మ్యాట్నీ షో. ఇంగ్లీష్ ఓన్లీ ఇంగ్లీష్ పిక్చర్స్. అవి మన తెలుగులో సీతారామ శాస్త్రి గారి పాటలాగా మ్యాట్నీ ఆడుతుంది, బాట్నీ పాట ఉంది అన్నట్టు. కాలేజీ కూడా 2 గంటలకి మొదలెడితే ఓ ఫస్ట్ అవర్ అయిపోయేటప్పుడు 3 అవుతూ ఉండేది. సరే 3వ కానీ ఇక్కడ గంట కొట్టేవారు, అక్కడ గంట కొట్టేవాడు. సినిమాలో ఏ గంటకి అనుకుంటే గోడ దూకి సినిమాకి వెళ్ళడమే బెస్ట్ అని చెప్పి మ్యాట్నీ సినిమాకి వెళ్ళిపోవడం. ఎందుకంటే తప్పించుకోవడానికి మార్గం ఏంటంటే 5ంటికి అయిపోయి సినిమా. ఇంగ్లీష్ సినిమాలు చిన్నవి కదా, గంట కంటే ఎక్కువ ఉంటావు. ఆ ట్రైలర్ ఈ ట్రైలర్ అన్ని చూపించి 5 అయ్యేటప్పటికి బయటకు వదిలేసేవారు. కాలేజీ కూడా 5కి బయటకు వచ్చేయాలి. సో ఇంట్లో ఎవరికి కూడా అనుమానం లేకుండా ఈ పుస్తకాలు పట్టుకెళ్ళి ఇలాగా ఉండి ఆ సినిమా చూసి వచ్చాడు. బాగా ఏంటి మా ఆశీర్వాదం చెప్తే మొట్టమొదటి 40 సినిమాలు లీలామహల్లో ఆడిన 40 సినిమాలు విడిచిపెట్టకుండా చూసాం. విడిచిపెట్టలేదు ఏ సినిమా. ఎవరికి తెలియకుండా మధ్యాహ్నం పోయి చూసి వచ్చేస్తాం కదా. సినిమా టికెట్ కూడా ఇప్పటిలాగా 500 300 ఇవి కాదు కదా, ఎంత ₹1.5 ఎంతో ఉండేది టికెట్. ఆ మాత్రం పాకెట్ మనీ జేబులో ఉండేది ఎప్పుడు కూడా. సో ఆ రకంగా పక్కనే సినిమాలు. దానివల్ల తర్వాత నన్ను చెడగొట్టడానికి ఇంకొక కారణం ఏంటంటే టీవీ రమణారెడ్డి గారు మా ఆఫీస్ మేనేజర్ ఉండేవారు విఆర్ కాలేజీలో నెల్లూరులో. ఆయన ఈ కుర్రాళ్ళందరినీ పిల్లలు కోడ్లాగా చేసి, ఆయన పిల్లలు లేరు పాపం, మనం అందరినీ చేర్చి ఏవో కబుర్లు చెప్పి ఆయన సినిమా ఫీల్డ్లో వర్క్ చేసి వచ్చారు. అంటే నన్ను అక్కడ భాస్కర్ శ్యామమూర్తి నా పూర్తి పేరు. ఆయన భాస్కర్ అని పీకారు. ఎందుకు మొదలెట్టారో తెలియదు. నెల్లూరులో భాస్కర్ మంచి మ్యాట్నీ షో ఒకటి వచ్చింది, ఇది వద్దు కానీ మన ఫస్ట్ షోకి తీసుకెళ్తాను నేను కాలేజ్ అయిపోయిన తర్వాత అని. మా నాయనమ్మ గారు మా అమ్మమ్మ గారు నాతో పాటు ఉండేవారు భోజనానికి దానికి విడిచిపెట్టకుండా. బామ్మగారు అంటారు ఆ వైపు, మన మామగారు అంటే వాళ్ళు బామ్మగారు అంటారు. బామ్మగారు నేను భాస్కర్ని సినిమాకి తీసుకెళ్తున్నా, అయిన తర్వాత తీసుకొచ్చి జాగ్రత్తగా మీ ఇంట్లో దింపుతా వాగ్దానాలు చేసి అది తీసుకెళ్ళారు. అక్కడ కూర్చోబెట్టుకుని ఈ కెమెరా చూసావు, మూమెంట్ చూసావు ఎలా చేశాడు, ఇక్కడ డైరెక్టరేట్లు వెంచర్ ఎలా చేశాడు చూసావు అని ప్రత్యేకం ఇవాళ చూపిస్తుంటే నాకు లెక్చర్ పక్కన ఈయన అన్నీ చేశారు. అలాగా అసలు ఇగ్నిషన్ అనేది ఆయన దగ్గర నుంచే వచ్చింది. దగ్గరలో 2.5 గంటలు 3 గంటలు మెడ్రాస్. ఇంకా జరగొట్టడానికి ఏంటంటే మా బ్రదర్లో ఒక ఆయన వరుసకి ఆయన వీనస్ స్టూడియోలో కెమెరామ్యాన్గా ఉండేవారు. వీనస్ స్టూడియోలో ఆడవారిపేట. సరే వెళ్ళాము. వెళ్తే ఆయన రూమ్లో ఉంటే ఆయన లోపల షూటింగ్ అయితే జరుగుతుంది, నేను వెళ్ళిపోతాను, 7ంటికి మొదలైపోతుంది కాల్ షీటు, 1 o'clock అలా ఉంటుంది, నువ్వు ఖాళీ తయారైన తర్వాత రా అని చెప్తే సొంతంగా ఊరు మెడ్రాస్ వెళ్ళి మళ్ళీ సొంతంగా వెనక్కి వచ్చేసే ఇది కూడా వచ్చేసింది నాకు.
ఇంకా చెడిపోవడానికి మార్గం అనమాట. ఆయన వాడాలంటే వెనస్డే వాచ్మెన్ తో చెప్పారు, సినిమా వాళ్ళు రానివారు కదా వాళ్ళు వాచ్మెన్లు. ఏంటి నువ్వు ఎక్కడకా ఎన్నా అంటాడు, అడవాడు కానీ చెప్పాలి తమిళ్లో. అది బోర్క కదా హిందీలో మాట్లాడేవాడిని. నాగేశ్వరరావు కెమెరా సెక్షన్ అంటే అజావ్ అనేవాడు. లోపలికి వెళ్ళిపోతే సడన్ గా ఓ రోజు వైజయంతిమాల మనోజ్ కుమార్ ఉన్నారు, షూటింగ్ జరుగుతుంది వీణ స్టూడియోలో. ఫూలోకి స్టేజ్ అనే హిందీ సినిమా తర్వాత తెలిసింది. ఇలాంటి అదేదో మ్యారేజ్ సీన్ లాంటిది అనుకుంటాను. బెడ్ అది ఉండి పూలు అలంకరణ అవన్నీ ఉన్నాయి. ఇప్పుడు నవ్వు అదనమాట ఉంది. ఆయన అక్కడ ఉన్నాడు హిందీ వాడు. చూసి ఆశ్చర్యంగా ఉంది, హిందీ వాళ్ళు కూడా ఇక్కడ తీస్తున్నారు అనమాట. దాన్ని చూసి తెలుగు సినిమాలు అయితే ఇంకా ఇది. ఒకసారి సూర్యకాంతం గారు యాక్ట్ చేస్తున్న సినిమా ఇది తెలుగు సినిమా. ఏదో చెప్తే హాస్యంగా ఉండి అందరూ నవ్వుతున్నారు. నవ్వుతుంటే నేను నవ్వాను. యాక్చువల్గా షూటింగ్ జరుగుతున్నప్పుడు ఊరికే చూసి రావాలి కానీ మాట్లాడుకోవాలి కదా. ఆవిడలో ఏ అబ్బాయి ఎందుకు నవ్వుతున్నావు, పావులా ఫైన్ నీకు పట్టరా అది తమాషాకి చేస్తుండేది ఆవిడ. వాళ్ళు అడిగారు కూడా, చిన్న హీరో చిన్నతనం వేషం కూడా ఒకటి ఉందిట. నేను తిరుగుతుంటే అబ్బాయి నువ్వు వేషం వేస్తావా అని అడిగాడు ఆయన. మిగతా వేషాలు, సినిమా వేషాలు, థియేటర్కి వెళ్ళి స్టూడియోలకి వెళ్ళి రావడాలు ఇవన్నీ జరిగేది. వీటి మూలాన్ని సినిమా మీద ప్రజ్ఞ వ్యామోహం ఏర్పడింది. ఇప్పుడైతే ఆ దాని నుంచి మళ్ళీ మనం రేడియో దానికి వద్దాం. మీరు 10 అవార్డులు వరుసగా తెచ్చుకున్నారు. జనరల్ గా ఏంటంటే ఒకసారి ఒకటి వచ్చిన తర్వాత రెండో ఏడాది పార్టిసిపేట్ చేయకూడదని ఏవో నియమాలు ఉండేవి మీకు కొన్ని. అంటే ఆ విభాగంలో ఎట్లా ఉండేది? ఎవరికైనా ఇంకోటి కూడా అవకాశం ఇవ్వాలనే ఉద్దేశంతో ఒక ఫస్ట్ ప్రైజ్ తెచ్చుకుంటే ఒక కేటగిరీలో నేను నెక్స్ట్ ఇయర్ నేను అదే కేటగిరీలో మళ్ళీ ప్రోగ్రెస్ చేయకూడదు. అంటే ఇంకేదైనా కేటగిరీలో చేయొచ్చు, ఓ నాటకం చేయొచ్చు, ఓ సంగీత రూపం చేయొచ్చు, ఇంకేదైనా కూడా చేయొచ్చు. అది ఇక ఊరికనే ఇది కాదు కదా. పోనీ ఇన్నోవేటివ్ కాకపోతే ఈసారి మ్యూజిక్ చేస్తాం అని సూర్యబాబు ఇలాంటి వాళ్ళని చేకూర్చుకుని ఒక స్క్రిప్ట్ శ్రీకాంత్ శర్మ గారి చేత రాయించి, ఆయన ఏటీఎం మాకు బ్యాంక్ ఏటీఎం ఎలా ఉందో కార్డు పెట్టామనుకో అంటే టక్ కొడితే డబ్బులు వచ్చేస్తాయి. దాంట్లో ఏమండి ఈ థీమ్ మీద మాకు ఏమైనా కావాలి అని చెప్పిన ఇలా ఏటీఎంలో పెడితే మన్నాడు పొద్దున్న స్క్రిప్ట్ కట్టంతా పట్టుకొచ్చేసారు, రాత్రంతా కొట్టినారు. అలా మాకు సరిపోయేది. మనిషి భగవంతుడు సృష్టించాడు నిజంగా. తర్వాత అనిపిస్తుంది కానీ నిజంగా ఆయన లేకపోతే విజయ్ గారి ఉండేవాడు అనిపిస్తుంది. నిశ్శబ్దం గమ్యం అనే ప్రోగ్రాం ఒకటి చేయాల్సి వచ్చింది. శ్రీకాంత్ శర్మ గారే కవితా సంపుటి ఇదే పేరుతోటి, నిశ్శబ్దం గమ్యం పేరుతోటి వెలువరించారు ఆయన. చాలా బాగుంది అనిపించింది నాకు ఆ టైటిల్. ఏమండి శర్మ గారు ఈ టైటిల్ ఒకటి అప్పివ్వండి నాకు, దీని మీద నేను ప్రోగ్రామ్ చేయాలన్నది, ఒక మ్యూజికల్ ఫీచర్ లాంటిది ఇన్నోవేటివ్ కలిపి చేస్తాను అన్నారు. తప్పకుండా దానికి ఏంటి నవ్వారు అని. నేనేమైనా చేయాలా అన్నారు. మీరు చేతులు గారి రచన విషయం ఉంది తర్వాత చెప్తానని ఒక మ్యూజిక్ స్టూడియోలో సాయంకాలం పూట 6 గంటలకి రిటర్న్ అయ్యి వెళ్ళిపోతా అంటాం కదా మనం. అక్కడ కూర్చునేవాడు. ఓకే కూర్చుని ఏంటి దింపుతా బస్సు దింపుతా అని 2వ క్లాసులో నేను ఒకటి అన్నాం. దానికి ఏదో కౌంటర్ ఆయన ఏదో మాట్లాడటం, ఇలా చేద్దాం అని. లేదండి అది ఆల్రెడీ ట్రై చేశారు ఎవరు, ఇంకేదైనా కొత్త రంగా చేద్దాం ఇలా నేను ఏదో అడగడం. ఆయన చాలా గొప్ప ఏం చేశారంటే ఒక 16 సీన్ కింద విభజించాం ఈ ప్రోగ్రామ్ని, నిశ్శబ్దం గమ్యాన్ని. ఎక్కడ సైలెన్స్ దొరుకుతుంది మనిషికి జీవితంలో, ఎప్పుడూ ఒడితోటి స్పీడ్ తోటి అతివేగంతో వెళ్ళిపోతూ ఉంటాడు మనిషి. నిశ్శబ్దం అనేది ఎక్కడుంది? వాడికి ఆ సొలేస్ ఇచ్చేది, తృప్తిని ఇచ్చేది, ఆత్మీయతను పంచేది ఎక్కడుంది అని చూస్తే ఎంత జీవితం అయిపోయిన తర్వాత ఏ అర్ధరాత్రి వేళలో ఆకాశం కేసి చూస్తూ నక్షత్రాల కేసి చూస్తుంటే ఒక విచిత్రమైనటువంటి నిశ్శబ్దం అప్పుడు మనసుకి తడుతుంది, మరి ఫిజికల్గా కూడా తడుతుంది. దీన్ని అర్థం వచ్చేలాగా రకరకాల నిశ్శబ్దాలని చూపించాలి అనుకున్నాను. అనుకుని ఇప్పుడు చూడు పెద్ద మేఘగర్జనతో పెద్ద వర్షం వచ్చేసి ఊరంతా తడిసిపోయి, మన హైదరాబాద్ వర్షాలు కాదు బాబు, అలా చేసిన తర్వాత వర్షం అంతా అయిపోయి లాస్ట్లో అది చిన్న ఒక వాగు కింద ప్రవాహం కింద వస్తుంటే లంకల్లో దాంట్లో అది ఇంకా సన్నబడి డ్రాప్స్ కింద ఆకులు చివరి నుంచి ఒక్కో డ్రాప్ ఫ్లింగ్ 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 అని పడుతూ ఉంటుంది కదా.
అక్కడ నేను ఉంటాను, మ్యూజిక్ ఉంటుంది, సౌండ్ ఎఫెక్ట్స్ కూడా చేయొచ్చని అలా ప్లాన్ చేసి ఆయన బాగా నచ్చింది. అయితే ఒకటే చెప్పారు ఆయన, ఏంటంటే అది అప్పటికీ మర్చిపోలేని వాక్యం ఏంటంటే, సైలెన్స్ వీ కమ్ ఫ్రమ్ అండ్ వీ ఎండ్ ఇన్ సైలెన్స్. ఎందుకంటే అటు చీకటి, ఎక్కడి నుంచి వచ్చాడో ఎవరు చెప్పలేరు ఇంతవరకు. ఇటు చీకటి వెళ్ళిపోయిన తర్వాత ఎక్కడికి వెళ్ళిపోతారో తెలియదు. రెండు చీకట్ల మధ్య వెలుగు తోరణం నరుడు అని రాశారు ఆయన. చాలా బాగుందండి. దీని నుంచి చేద్దాం ప్రోగ్రాం, మొత్తం అంతా కూడా అలాగే ఉండాలి అని చెప్పని చెప్తే ఈ 16 సీన్లకి సౌండ్లో నేను చెప్పిన సీన్లకి 16 కప్లెట్స్ కింద రాశారు, ద్విపదలు రాశారు ఆయన. రాసి ఒక ద్విపద ఆయన చెప్పింది వాయిస్లో సూర్యబాబు చేసి పాడించాం. చిన్న రాగం, మరి ఎక్కువ విస్తారం లేకుండా, ఇన్స్ట్రుమెంట్స్ కూడా వినిపించకుండా ఉండేలాగా అలా అర్ధరాత్రి అది చెప్తాను. నాకు గాంధీ గారు అంటే చాలా ఇష్టం. ఎందుకంటే ఒకే ఒక మనిషి కొల్లాయిగుడ్డ కట్టుకుని కర్ర చేతితో కొట్టి కళ్ళజోడు ఎత్తుకుని ఈ ప్రపంచాన్ని అంతని నిర్వహించారు. అసలు అలాంటి మనిషి వెళ్ళిపోయిన తర్వాత ఒక వ్యాక్యూమ్ వాయిడ్ ఎలా అయితే తయారైందో అది భర్తీ చేయగలిగిన వాళ్ళు ఎవరు రాలేదు తర్వాత. అలాంటి ప్రభావితం చేసినప్పుడు మనిషి గాంధీ గారు ఉండగా పెద్ద సందడి, సత్యాగ్రహాలు, ఉప్పు సత్యాగ్రహాలు, మరణ ఇంకో చోటికి ఇవన్నీ గుంపులు కింద మనుషులు ఆయన ఎక్కడికి వెళ్తే అక్కడ వెనకాల వెళ్ళిపోతుండేవారు. ఎందుకు వెళ్తున్నామో ఏడ్చేది కూడా లేదు. ఆ మ్యాగ్నెటిక్ పర్సనాలిటీ ఆయన దగ్గర ఉండేది. అందుకే ఈయన్ని దృష్టిలో పెట్టుకోవాలి. గాంధీ గారి మీద ఒక పద్యం రాసి పెట్టండి అని అడిగారు శర్మ గారిని. అయితే చెప్తున్నాము, అరగంట డ్యూటీలో ఉన్నాను నేను. అడిగాను 1:30 ఎంతకో విమెన్స్ ప్రోగ్రామ్ వెళ్తుంటే వెళ్తావాడు. మరి 2 o'clock అయ్యింది. ఇంగ్లీష్ న్యూస్ వచ్చే టైంకి పట్టుకొచ్చేసి చూడండి దాన్ని మనకు వస్తుందా పనికి వస్తున్నాయి. అలాంటి వాళ్ళని మనం చెప్పగలిగే వాళ్ళ ఇది కావాలని అడగడం తప్ప. అది అతడు నడచిన దారిలో వెలుగు పూలు ప్రజల కన్నుల తోటల పరిమళించి ఆతడొరిగిన వెనువెంట పూతరాలి మౌన హేమంతమను పొగమంచు మిగులు. ఎంత బాగా పాడాడు సూర్యబాబు కూడాను. అరగంటలో తెచ్చి ఇచ్చారు. గాంధీ గారి మీద అది కూడా పెట్టి ఏం చెప్పద్దు, కామెడీ చెప్పం, పెద్ద సందడి, రఘుపతి రాఘవ, రాజారాం, సీతారాం అందరూ బంద్ చేస్తున్నారు ఈవినింగ్ టైం. ఇది సడన్గా ఉన్నటువంటి బడేల్ బడేల్ దడేల్ అని 3 పిస్టల్ సౌండ్స్ వెళ్ళిపోయింది కదా. ఒక సైలెన్స్ చిన్న, అది సైలెన్సే. ఆ సైలెన్స్ ఎవరు పూర్తి చేయలేకపోయారు ఈనాటి వరకు అని అది రాశారు. అది బాగా నచ్చింది వాళ్ళకి, ఢిల్లీ వాళ్ళకి. దానికి కూడా ప్రైజ్ ఇచ్చారు. ప్రైజ్ ఇవ్వడం అనేది మా అలవాటు అయిపోయింది, కానీ నాకు కొత్తగా అనిపించలేదు. కానీ అటువంటి ప్రోగ్రామ్ చేసినందుకు మాత్రం నేను చేయగలిగినందుకు ఎంతో సంతోషించాను. ఇప్పుడు మీరు సంతోషించడం మీ వ్యక్తిగతంతో పాటు ఎప్పుడైనా గుర్తింపు వస్తే మరింత ఆనందంగా ఉంటుంది. మరి మీరు చదివిందేమో ఇందాక మనం అనుకున్నట్టుగా ఇంజనీరింగ్ చదివి, ఇంజనీరింగ్ లో నుంచి మీరు అనౌన్సర్ గా వచ్చి ఊరికే అనౌన్స్మెంట్ ఇచ్చి వెళ్ళిపోవడం కాకుండా టైంని వినియోగం చేసుకుని ఇన్ని కార్యక్రమాలు చేసి, అది కూడా మీరు అన్నట్టుగా ఇంత భారతదేశంలో ఏకైక వ్యక్తిగా నిలబడ్డారు. అలాంటి మీ మీద రీసెర్చ్ జరిగిందని విన్నాం, పిహెచ్డి. ఇంతకుముందు ఏ అనౌన్సర్ మీద జరిగిందని మీరే అది కూడా ఆర్జీలే దానికి, అది మీకు తెలిసినంతవరకే చెప్పండి, పర్వాలేదు. అసలు అలాగే అంతా నిజమే చెప్తానని వాగ్దానం చెప్తాను. అసలు ఈ ప్రోగ్రామ్ చేయడాలు ఇవన్నీ వీళ్ళు పక్కన పెడితే, నీకు ఉద్యోగం ఏంట్రా అని అడిగితే అనౌన్సర్ ఉద్యోగం. వెళ్ళి ఆ టేప్ లో రికార్డులో ప్లే చేసి 2 అనౌన్స్మెంట్ ఇచ్చి విన్నారు అని చెప్పి దండం పెట్టి అది చేయొచ్చు, జీతం ఇచ్చేస్తారు. ఎలా చేసినా కూడా జీతం ఇచ్చేస్తారు. అయితే అంతటితో దుద్దు పడకుండా ఈ ఇంజనీరింగ్ క్వాలిఫికేషన్ నన్ను ఉద్యోగంలో తీసేయాలి. ఈ క్వాలిఫికేషన్ ఇంజనీరింగ్ క్వాలిఫికేషన్ అనవసరంగా నువ్వు ఎలా పనికి వస్తావని అంటే ఇంటర్వ్యూ కూడా అరగంట చేశారమ్మా. అది కథ గారని చీఫ్ ఇక్కడ చేసిన
ఏడుగురో 86 ఉన్నారు సభ్యులు. నీ చేతను నా చేతను వరబడిగిన కుంతి చేత వాసవ చేతను ధర చేతను గురు చేతను ఈ అరయని 6 చేత కర్ణుడు చావు కారణాలు అన్నట్టు మొత్తానికి అలా చేస్తుంటే మొత్తానికి ఎందుకు అరగంట సేపు వరహోరి పోరాడాడు ఆయన. నీకు ఉద్యోగం ఎందుకు ఇవ్వాలో టెల్ మీ వన్ వర్డ్ అన్నాడు. ఓరెందుకు పనక ఇలాంటి పేరు చేస్తాడు అనుకోలేదని, నా ఉద్యోగం ఇవ్వకుండా ఉండడానికి మీ దగ్గర కారణాలు ఏంటో చెప్పండి అన్నాను. ఎదురుప్రశ్న. ఎందుకంటే విసిగిపోయా అప్పటికే. అటు ఇంజనీరింగ్ లో స్థిరపడలేకపోయాను, దీంట్లో కొంచెం రేడియోలో ఏదో క్యాజువల్ గా పనిచేస్తుంటే దాంట్లో స్థిరపడదా ఉంటే రానివ్వట్లే. ఇంకెలా జీవితం అప్పటికే పెళ్ళైపోయింది. ఏదో తన వరకు అంతలేదు, మెడకో డోలు అన్నట్టుగా శారదా శ్రీనివాస్ గారితో అంటే ఆవిడ అన్నారు, ఆ డోలే నేను రక్షించింది నిన్నాడు నిజానండి అని నేను ఎప్పుడు కాదన్ను. కానీ ఆ ఇంజనీరింగ్ చేసిన తర్వాత ఒక రోజు సడన్ గా ఉన్నటువంటి వైజాగ్ నుంచి మా బంధువులు ఒక ఆయన ఫోన్ చేశారు. ఈ వైజాగ్ రేడియో స్టేషన్ అప్పటికి బయట చిన్న రూమ్ లో దాంట్లో ఉండేది కేశవపతి నరసింహాచారి గారు ఆయన ఉండేవారు. ఆయన ప్రోగ్రామ్ హెడ్ గా ఉండేవారు. ఈ ఊళ్ళో ఉండే ఒక ఆయనకి రేడియో సంబంధాలు ఉండటం వల్ల ఆయన ఫోన్ చేశారు నాకు. క్యాజువల్ పోస్ట్ వచ్చిందంటే అనవసరం చేస్తావా అని. అంటే అదేంటంటే బాబు నేను ఇంజనీరింగ్ వెళ్దామని తంటాలు పెడుతుంది, అనవసరం నాకేం తెలియదు అన్నారు. అదే తెలుస్తుంది వెంటనే అదే చెప్తారు. అసలు కాలు పెట్టు, సంవత్సరంలో నువ్వు కాలు పెట్టు, తర్వాత అదే దాన్ని తెలుస్తుంది అన్నారు. అలాగే బెరుగా వెళ్ళాను. వెళ్తే ఆయన కాగితం ఇచ్చి చదువు బాబు అన్నారు. ఇది వాణి పత్రిక ఉండేది కదా మనకి, కార్యక్రమాలు ఉండేది కదా, పక్షపత్రిక ఉండేది. పక్షపత్రిక నెలకి 2 వచ్చాయి. ఎంత 50 పైసలు ఎంతో ఉండేది. కార్యక్రమాలు అన్నీ ఉండేవి. అది మొదటి పేజీలో అంతకితం ప్రసారమైన ప్రసంగాలు ఇంకోటో ఏమన్నా ఉంటే ప్రింట్ చేసేవారు. ఆ వాణిజ్య కార్యక్రమాలే కాకుండా దాంట్లో ఒకటి తీసి చదువు అన్నారు. చూశాను, బాగానే చదివాను. నెక్స్ట్ మద్రాసు, హైదరాబాదు ప్రసార విశేషాలు కూడా చదువు ఒకసారి అన్నారు. అది చదివాను. అప్పుడు ఎలాంటి ఉత్సాహం 25 years నువ్వా నేనా అనేలా ఉంటుంది. వెళ్ళిపోయి బయటకు వచ్చేసి ఆయన టేబుల్కి వింటున్నారు పాప. బాగానే ఉందండి వంకాయలు వేరే ఆయన నుండి మేము ఇలా చెప్పకూడదు. ఇప్పటికీ నవ్వు వస్తుంది నాకు. మేము ఇలా చెప్పకూడదు, మీకు లెటర్ పంపిస్తాం తర్వాత ఇది అప్పుడు కూడా అర్థం లేదు. ఎదుర్కొంటే వింటున్నాడు కదా, బాగాలేదు అని చెప్పచ్చు కదా, మళ్ళీ లెటర్ ఏంటి అని అంటారు. చివరికి ఎస్ అనే వచ్చింది, రమ్మన్నారు. నిన్న రాత్రి నువ్వు పంపించిన సంజీరావు గారి చూశాను నేను ఇంటర్వ్యూ. ఆ సంజీరావు గారే సెలవు పెట్టారు అప్పుడు 15 రోజులు. ఆయన ఖాళీ ఇస్తారన్న చోట్లోనే ఉద్యోగం చేయడానికి అవకాశం దొరికింది. అది ఇంజనీరింగ్ పక్కన పెట్టి ఆయన ఎవరో చెప్పినట్టు వెళ్ళిపోయి జాయిన్ అవుతాయి. ఏమీ తెలియదు, సర్వం ఏమి తెలియదు. ఎక్విప్మెంట్ బ్రహ్మాండంగా తెలుసు, కన్సోల్, దాని లోపల ఏం జరుగుతుంది, ఈ మైక్ ఏంటి, ఈ రిబ్బన్ మైక్ ఇటువైపు అటువైపు కూడా మాట్లాడచ్చు, దీని లోపల అవన్నీ తెలుసుకోండి. అనౌన్స్మెంట్ ఎలా ఏం తెలియదు. కానీ సెలెక్ట్ చేశారు. 14 రోజులు కూడా పనిచేశాను నేను. మన సంజయరావు గారు సార్ ఇప్పటికే అంటుంటారు, మీరు సెలవు పెట్టడం వల్ల నేను అనౌన్సర్ అయ్యాను, లేకపోతే అనౌన్సర్ అయ్యి ఉండేవాడిని కాదు. ఇంజనీరింగ్ క్వాలిఫికేషన్ కూడా సెలెక్ట్ అయ్యానమ్మా కడపకి. సెలెక్ట్ అయితే అక్కడ కార్యక్రమం ఇంకా మొదలు కమిషన్ చేయలేదు, జస్ట్ వెయిట్ అని వచ్చింది. సెలెక్టెడ్, జస్ట్ వెయిట్, వీళ్ళు ఇన్ఫార్మ్ యూ లెటర్. సరే ఏదో వస్తుంది కావాలనుకుంటున్నాను. ఈ అనవసరం ఒకటి తగ్గింది ఈలోగా. ఇది మ్యాగ్నెట్ లా లాగుతుంది బాగా. మాట్లాడచ్చు, రాసుకున్నది, కొత్తగా స్క్రిప్ట్ రాయొచ్చు, ఇవన్నీ కనిపిస్తున్నాయి. 30 ఏళ్ళు అమ్మా. క్యాజువల్ వేరే సంవత్సరం, పర్మనెంట్ ఉద్యోగంగా 30 సంవత్సరాలు. ఈ 30 ఏళ్లలో రకరకాల ప్రోగ్రామ్స్ చేశారు, బహుమతులు తెచ్చుకున్నారు. ఏవైనా సరే మీకు ఇది నాకు చాలా ఆనందం కలిగించింది అన్న ప్రోగ్రామ్ ఇన్నిట్లలో తప్పనిసరిగా ఒకటి మనం సెలెక్ట్ చేసుకుంటాం. రైట్. అది ఏదైనా కూడా మాకు శ్రీకాంత్ శర్మ గారు ప్రోత్సాహమే. ఆయన రచయితగా ఉన్నా కూడా ఆయన ప్రోత్సాహం తప్పకుండా ఉండేది.
మన సదాశివరావు గారని స్పెషల్ ఐజీపీ పోలీస్ హైదరాబాద్లో ఉండేవారు. అప్పుడు ఆయన కవిత కూడా కవితలు రాస్తారు అన్నీ వచ్చు. సైన్స్ ఫిక్షన్ కూడా ప్రత్యేకంగా రాసేవారు ఆయన. మన ఇండియా టుడే తెలుగు వెర్షన్ కూడా వచ్చింది కదా తర్వాత, ముందు ఇంగ్లీష్ కాకుండా. ఆ తెలుగు వెర్షన్ దాంట్లో నెల ఒక కథ వేసేవారు, మంచి స్టోరీ, చాలా టిపికల్ గా కొత్త కథ వేసేది. ఈ కె సదాశివరావు గారిది మానవ ఫ్యాక్టర్ అని టైటిల్ తోటి ఒక కథ రాశారు. అది నేను కాకినాడ నుంచి బెజవాడ వస్తూ సర్కార్ ఎక్స్ప్రెస్ లో నాకు పర్మనెంట్ ఇది ఉండేది. పైపెక్స్ మీద ఎక్కువ కూర్చుంటే ఎవడో అంటున్నాడు, మనం రాసుకోవచ్చు కూడా, పాడుకోవచ్చు, ఎవడో అడిగాడు. సరే అని చెప్పని ఈ ఇండియా టుడే తీసి చూస్తే ఈ కథ చాలా బాగుంది. అది సైన్స్ ఫిక్షన్ కదా, దీన్ని నాటకాల కింద రాసే భలే ఉంటుంది, మనం ప్రొడ్యూస్ చేతి నిండా పని ఉంటుంది అనుకుని సైన్స్ వాడిని అవటం వల్ల నా ప్రేమ ఉంది నాకు నిజంగా కూడా, ఇందాక నువ్వు అడిగినట్టు. అది పన్నాడు పొద్దున ఇప్పుడు శ్రీశైలం గారి దగ్గర పట్టుకొని చూపెడదామా, ఎప్పుడు ఆయన చేత అవును అనిపించుకుని నాటకం మొదలెట్టేద్దామా అని నేను ఆతృతగా ఎదురు చూస్తున్నాను. ఉన్నట్టుండి 10 అయ్యేటప్పటికి ఆయన దగ్గర ఫోన్ వచ్చింది. ఫస్ట్ ఫ్లోర్లో ఉండేవారు. వచ్చి శిలావతి గారు ఒకసారి అర్జెంట్గా పైకి రండి, మీతో మాట్లాడాలి అని వెళ్ళాను. ఓ మంచి కథ ఒకటి వచ్చింది. అది నాకు తెలుసు, సదాశివరావు బాగా రాస్తాడు, ఫిక్షన్ కూడా రాస్తాడు, సైన్స్ ఫిక్షను. ఇంకెవరు లేరు మనకి తెలుగులో అలా రాసేవాళ్ళు. ఇది ఓ నాటకం చేస్తే మనం బాగుంటుంది. ఇదేంటంటే నేను అదే చెప్తాను, శ్రీకాంత్ శర్మ. నేను రేపు రాసే మహానుభావుడు ఆయనే రాసివ్వాలి, నేనే చెప్తాం అనుకుంటున్నా, మీకు పరిగెట్టుకు వచ్చానన్నారు. మరి మంచిదే కదా, రోగి ఏదో కోరాడు, బాగా కోరాడు అన్నట్టు. రైట్, చేద్దాం, తప్పకుండా చేద్దాం. ఒక మంచి సైన్స్ ఫిక్షన్ నాటకం చేద్దాం. అయితే ఏ వైలినో ఫ్లూటో నేను దేన్ని తక్కువ చేయట్లే, దాని విలువ దాని ఉంది. వైలిన్ కచేరీ ప్రమాణంగా 3 గంటలు వాయించేవాళ్ళు ఉన్నారు, గిటార్ వాయించేవాళ్ళు ఉన్నారు, సంగీతం పాడేవాళ్ళు ఉన్నారు, వాళ్ళని తక్కువ చేయట్లేదు. కానీ ఈ మహావిశ్వ అనే పేరు శ్రీకాంత్ శర్మ గారు పెట్టారు. మహావిశ్వలో సైన్స్ ఎఫెక్ట్కి కావాలి, ఆ ఇన్స్ట్రుమెంట్లన్నీ కూడా కావాలి. దాంట్లో 2 రోబోలు ఉంటాయి. ఆ రోబోలు ఎలా మాట్లాడతాయి, 2 రోబోలకి తేడా ఏంటి, ఏ రోబో ఇది ఎలా గుర్తుపడతాం, సౌండ్లో ఎలా చేయగలం చెప్పాక మొదటి సౌండ్ మీద ప్రేమ. స్టేషన్ డైరెక్టర్ కులకర్ణి గారు ఎవరో కన్నడిగా ఆయన, ఇది చేద్దాం అన్నాడు. శివమూర్తి గారు ఫైల్ తీసుకోండి, ఇలా కాదు మాట్లాడద్దు, అసలు కాగితం మీద పెట్టేద్దాం. శర్మ గారు పటాపట్ అయితే తెలియదు, మన వాళ్ళు కాదండి, ఎత్తు వేసేవారు. అక్కడ రాసుకోమన్నారు, ఆయన డిక్టేట్ చేయడం, నేను రాయడం, వ్యాసమహర్షి రాసి ఈ సైన్స్ ఫిక్షన్ నాటకం నేను ప్రొడ్యూస్ చేస్తాను. ఇది ప్రొడ్యూస్ చేసినందుకు చాలా సదుపాయాలు కావాలి. ఏమిటి, ఇన్స్ట్రుమెంట్లు కావాలి, ఎన్ని 17 ఇన్స్ట్రుమెంట్లు కావాలి. 17 ఇన్స్ట్రుమెంట్లు మనకి లేవే ఇక్కడ, అసలు ఇక్కడ ఇన్స్ట్రుమెంట్లు కాదండి, మెడ్రాస్ ఫిల్మ్ ఫీల్డ్లో పనిచేస్తున్నటువంటి ఇన్స్ట్రుమెంట్లు కావాలి. ఆ మ్యూజిక్ చేయగలిగినటువంటి మ్యూజిక్ డైరెక్టర్ కూడా కావాలి. వాళ్ళు రేడియోలో సక్సెస్ అయ్యి అప్రూవ్ అయ్యి ఉండాలి, మనం లేకపోతే అందరినీ రానేమో. ఇన్ని కండిషన్. మరి ఇవన్నీ చేస్తావా? చేస్తానండి, మీకు ఏ ఇబ్బంది లేకుండా చేస్తాను. ఒక్కసారి మద్రాసు పంపించండి, నేను అక్కడ చదువుకుని వచ్చా, వాళ్ళందరూ నాకు తెలుసు చాలామంది. అంటే మద్రాసుకి ఇద్దరాలు చేస్తాను. ఇక్కడ బెజవాడ రేడియో స్టేషన్లో ప్రోగ్రామ్ చేస్తే మద్రాసు ఏం పంపరు, అది ప్రూవ్ చేయడానికి లేదు. గుడివాడ వరకే మన జోన్ అన్నారు, గూడూరు వరకే మన జోన్ అన్నాడు. గూడూరు ఏం చేయనండి, అక్కడి నుంచి మీరు ఇస్తారని అంటున్నారు, సంతోషపెడితే ఇలా చేశారంటే నాకు విసుకొచ్చేసింది. అమ్మాయి వాడిని వీడిని అది బతిమాలి, ఉద్యోగాలన్నీ అలాంటివే, 10 రూపాయలు వచ్చేలాంటిది ఏం కాదు. ఆయన ఏదో వాడి వీడిని అడిగి మొత్తానికి 500 1000 రూపాయలు పట్టుకుని నేను సొంతంగా నేనే వెళ్ళిపోయాను. మద్రాసు వెళ్ళిపోతే అక్కడ ఎవరో ఫ్రెండ్స్ ఇంట్లో ఉన్నాను. వాళ్ళు పొద్దునే వెళ్ళిపోతారు, 7 గంటలకి కాల్ షీట్ మొదలవుతుంది, 1 గంట వరకు ఉంటుంది. 2 to 9, 2 to 9 మళ్ళీ రెండో కాల్ షీట్, 2 కాల్ షీట్లు చేసుకుంటారు వాళ్ళు. అది ఏ లాంగ్వేజో తెలియదు, కానీ 2 కాల్ షీట్లు పూర్తి చేసుకుని అర్ధరాత్రి వాళ్ళు ఇంటికి వస్తారు. పొద్దున్న 7కి అక్కడ ఉండాలి ఫిజికల్గా, అంటే 5 గంటలకే లేచి తయారై వెళ్ళిపోతారు. ఇంకెప్పుడు పట్టుకోను. సరే, మరి ఆదివారం రికార్డింగ్ ఉండదు, వాళ్ళకి షూటింగ్లు ఉండవు.
సరే ఆదివారం నాడు వెళ్ళాను. సైక్లోన్ ఆవేళ మొదలు సైక్లోన్ నాకు థ్రోట్ ఇన్ఫెక్షన్ వచ్చేసింది. థ్రోట్ ఇన్ఫెక్షన్ వచ్చి జ్వరం కూడా వచ్చింది. ఆ ఇంట్లోనే తండపడుతూ మొత్తం ఆటో వేసుకుని మద్రాసు అంతా తిరిగితే 6 వైలీలు కావాలన్నాడు మ్యూజిక్ చేసే అబ్బాయి ఉదయ్ కుమార్. అతను రాసి ఇచ్చాడు. అతను కూడా జీకి వెంకటేష్ దగ్గర, తర్వాత రాజేశ్వరరావు గారి దగ్గర పనిచేసి వచ్చాడు. నోటేషన్ అది కూడా తెలుసు. ఒక ఇంగ్లీష్ సినిమా చూసి నేను చిన్న బిట్టు బ్యాక్గ్రౌండ్లో వస్తుంటే ఇది కోరల్ గ్రూప్ లేడీస్ పాడుతారు వెనకాల, ఒక సీన్లో వచ్చింది. అది చాలా బాగుంది అనిపించింది నాకు. అతనితో చెప్పా ఫోన్ చేసి, ఉదయ్ కుమార్ మంచి మ్యూజిక్ బిట్ ఒకటి నేను చూసా, ఇంగ్లీష్ సినిమా అబిస్ అనే సినిమా, సముద్రం అడుగులు ఉంటుంది కథ అంతా. అంటే అది ఆ బిట్టు రికార్డ్ చేయాలి మనం అన్నాడు. ఏది మీరు నోటితో అనగలరా అన్నాడు. ఓ అంటాను అనేసి, ఇప్పుడు నీతో చెప్పినట్టే. ఎప్పుడు చేద్దాం రికార్డింగ్ అన్నాడు. అదేంటి నోటేషన్ రాసి వాళ్ళకి ఇవ్వాలి కదా, అందరికీ వాయించాలి కదా అన్నాడు. నేను ఇప్పుడు చెప్తున్నాగా నాకు వచ్చేసినట్టే అంత పర్ఫెక్ట్గా అన్ని కుదిరాను, పాళ్ళు అన్నీ కూడా చిచ్చుపుడిలో పాడు కుదిరినట్టు. ఆ తెరారగట్లో వాళ్ళ దగ్గరికి వెళ్ళి పట్టుకుని అందరి దగ్గర 17 ఇన్స్ట్రుమెంట్లని ఓపెన్ చేశాను. అయితే ఒక అతని దగ్గర ఒక ఇన్స్ట్రుమెంట్ ఉంది, దానికి మైక్ ఉంటుంది. రేడియోకి అప్రూవ్ అయిన వాళ్ళనే పిలుస్తాం మనం. కొంతమంది అప్రూవ్ అవుతారు, సినిమాలో వాయిస్తూ కూడా డబ్బులు సంపాదించుకుంటూ. రేడియోలో కూడా అప్రూవ్ అయితే ఏదైనా ప్రోగ్రామ్ పిలుస్తూ ఉంటారు కదా మనం అని లోకలే ఉన్నారు కదా. అయితే నువ్వు అన్నట్టు ప్రశ్నే, మద్రాసులో అయితే చేస్తారు, బెజవాడ ఎందుకు వస్తారు? వాడి ఖర్చులు పెట్టుకుని బెజవాడ వచ్చి ఎవరి దగ్గర ఉంటారు, ఎలా ఉంటారు? పైగా 3 రోజులు నా రికార్డింగ్ కోసం వాళ్ళు పని మానేస్తే మెడ్రాస్లో 4 రోజులు ఎలాగైనా ఎవరు అంటారు. అక్కడ 90 మంది ఉంటారు ఇన్స్ట్రుమెంట్ వాయించేవాళ్ళు. అందుకని వాళ్ళు అందరినీ కాళ్ళు వెళ్ళి బట్టి బతిమాలి, మీకు నేను మ్యాక్సిమం ఎంత ఇవ్వగలమో రేడియో లెక్క ప్రకారం అది ఇప్పిస్తాను, సినిమా పేమెంట్ అడగద్దు, మీరు మాతో వచ్చి ప్రోగ్రామ్ చేయడానికి హెల్ప్ చేయండి అని అందరూ వచ్చారు. అందులో ఇన్స్ట్రుమెంట్లో డార్కెస్ట్ చూపించారు. వాళ్ళకి 2 ఇంగ్లీష్ సినిమాలు చూపించారు. ఇప్పుడు కల్కి గురించి ఎలా చెప్పుకుంటున్నామో అలాగా 2 ఇంగ్లీష్ సినిమాలు చూపించి 2001 స్పేస్ ఓడిసీ అనే సినిమా వచ్చింది. అది స్పేస్ గురించే, అంతరిక్షం గురించే. అవన్నీ చూపించాం మా ఇంట్లో కూర్చోబెట్టి, ఇలా ఉండాలి మన మ్యూజిక్. అయితే సినిమా రీరికార్డ్ అంటుంటామే, RR అంటున్నారు ఇప్పుడు. స్పోకెన్ వర్డ్ డైలాగులు మాత్రం తయారైన ఫిల్మ్ ఉంటుంది అప్పుడు. దాన్ని అలాగే స్క్రిప్ట్ రికార్డ్ చేసేసి, ఆ రికార్డ్ చేసిన స్క్రిప్ట్ని 72 పార్ట్ల కింద డివైడ్ చేశారు. 45 సెకండ్స్, 15 సెకండ్స్, 1.5 మినిట్, ఇలా 72 బిట్లు 72 క్యాసెట్లో రికార్డ్ చేశారు. రికార్డ్ చేస్తే వాళ్ళు పట్టుకెళ్ళి ఇచ్చి, ఇది వినండి, ప్రతి బిట్ మీకు పని తగ్గించారు, ప్రతి బిట్కి ఆ మ్యూజిక్ ఏమి వేయాలో అది మాత్రం చేయండి మీరు కంపోజింగ్, నేను ఫైనల్గా మిక్స్ చేసుకునేప్పుడు చేసుకుంటాను అని చెప్పి. కొంత సినిమాలతో టచ్ ఉండడం వల్ల నీకు ఏం నువ్వు ఈ సినిమాల నీకు ఏం ఉపయోగించింది ఈ ఉపయోగాలు తప్పకుండా. వాళ్ళు అలాగే చేశారు. మన నాటకం మొత్తం రికార్డ్ అయింది, గంట నాటకం. ఒకటే ఒక పాయింట్ నాకు నచ్చింది ఏంటంటే, 400 సంవత్సరాల తర్వాత, ఈవేళ నుంచి 400 సంవత్సరాల తర్వాత ఈ దేశాల మధ్య యుద్ధాలు, ఈ మారణకాండ ఇలా జరుగుతూ వెళ్తే సముద్రాలు కూడా పాడైపోయి వాతావరణ కాలుష్యం వచ్చేసి ఆయిల్స్ ఏర్పడి ఆ నీరు కూడా పనికిరాక జలరాశులు జీవులన్నీ నాశనం అయిపోతూ ఉంటే, గాలి పీల్చడానికి లేక, తినడానికి నీళ్ళు లేక 400 సంవత్సరాల తర్వాత మనిషి ఇతర గ్రహాలకి ఇంటింటే సిటీ బస్సులో వెళ్ళొచ్చినట్టు వెళ్ళే కాలం వస్తుంది, భూమిని విడిచిపెట్టి. ఎందుకంటే బతకాలి కదా, తిరిగి బతకాలి. ఇంకొక గ్రహం ఏదో ఉంది, అక్కడికి వెళ్తే బాగుందిట అనే జ్ఞానం కూడా వచ్చేసి వెళ్ళిపోతూ వస్తూ ఉంటారు. అప్పటి కథ ఇది అని రాశారు. ఎందుకు అంటే, ఇప్పుడు ఒక్కో సెక్షన్కి నాటక సెక్షన్, మ్యూజిక్ సెక్షన్, ఇలా ఢిల్లీలో ఒక కేంద్ర అధికారి ఉంటారు ఈ నాటక సెక్షన్. పోనీ ఏ స్టేషన్లోంచి 200 స్టేషన్లో ఏ స్టేషన్ నుంచి నాటకం బ్రాడ్కాస్ట్ అయినా వాళ్ళు పంపిస్తాం ఒక్క రోజు. అది అయిన తర్వాత ఇక్కడ ప్రోగ్రామ్ జరుగుతుంది.
దాంట్లో ఇది పంపించాం. ఇది పంపిస్తే నిర్మలా అగర్వాల్ అని ఆవిడ ప్రొడ్యూసర్ ఢిల్లీకి నాటక సెక్షన్కి, మన సుధామ, శ్రీకాంత్ గారు, ఇంకొక మండి బాబురావు గారు, వీళ్ళు ముగ్గురు యాక్చువల్గా ప్రమోషన్ వచ్చాక ఢిల్లీలో ట్రైనింగ్ కోసం పిలిస్తే వెళ్ళారు. ఈవిడ క్లాస్ తీసుకుంది నిర్మలా అగర్వాల్. తీసుకుని బెజవాడ నుంచి మంచి నాటకం వచ్చింది స్పేస్ మీద, మహావిశ్వ అని. మేము చాలా బాగా లైక్ చేసాము. అది చాలా టెక్నికల్గా చాలా క్వాలిటీస్ ఉన్నాయి దాంట్లో. అది ఎవరు ప్రొడ్యూస్ చేశారో గుర్తులేదు, కానీ మోడల్ ప్లే కింద పెట్టాలని డిసైడ్ చేసాం ఢిల్లీలో అని చెప్పారు. సరే అప్పుడు పైకి లేచి నుంచి నేనే అడాప్ట్ చేసి రాశాను. శ్రీరామూర్తి గారు ప్రొడ్యూస్ చేశారు నాటకం. ఇది చెప్తే ఓ ఐ నెవర్ న్యూ దట్ యు ఆర్ హియర్, కంగ్రాచులేషన్స్ అని పంపాడు. అది మెమరబుల్ ఏంటి, మీరు ఇన్ని సాధించారు, మీరు ఇంత ఒక్కొక్క దానికి ఎంత శ్రమ పడ్డారో, ఎంత కష్టపడ్డారో, అది మీరు ఎంత చెప్పినా అది తక్కువే. అయితే నేను విన్నంత వరకు ఆకాశవాణిలో మీ ఒక్కరే కాదు, చాలా మందికి ఇన్ని చేసిన తగినంత గుర్తింపు అంటే హోదా పరంగా, ప్రమోషన్స్ పరంగా చాలా మందికి రాలేదు, జరగలేదు అని అంటారు. ఆ అనుభవం మీకు కూడా ఉందా? ప్రమోషన్ రాని అనుభవం లేదు. అది నన్ను వెనకాలకి ఎక్కడికి తీసుకెళ్ళాలంటే నువ్వు 1972కి తీసుకెళ్ళాలి. 72కి నేను రేడియో స్టేషన్కి వెళ్ళి ఉద్యోగం కోసం తప్పిస్తున్నాను, ఎవరన్నా ఇస్తారేమో అని తెలీదు. ఓరేటి వెంకటేశ్వర్లు గారు అనేటువంటి గొప్ప వ్యక్తి కుర్చీ వేసుకుని చపరాసి కూర్చునే స్టూల్ మీద కూర్చుని ఉన్నారు ఆయన. నేను వెళ్ళా, అండ్ ఓరేటి వెంకటేశ్వర్లు గారిట కలవాలండి ఆయన. నేనే ఏం కావాలి అంటే అయ్యో ఎదురుడానికి అనిపించింది, ప్రత్యక్షమైనట్టు అనుకుని ఏదైనా ఉద్యోగం కోసం తప్పుతుంది, ఏం చదివారు అన్నారు. ఇలా చేశారండి. సినిమా కోర్స్ కూడా చేశారా, మరి ఇక్కడికి ఎందుకండి? అలా కాదండి, దీంతో కూడా మీలాంటి వాళ్ళు పెద్ద పెద్ద వాళ్ళు అందరూ ఉంటారు కదా, మీ సహచర్యంతో కాలక్షేపం అవుతూ ఉంటుంది, 4 విషయాలు తెలుసుకోవడానికి. అంటే వద్దు సార్, మేము ఏదో రకంగా వచ్చి దీంట్లో జాయిన్ అయిపోయాము, ఇరుక్కున్నాం, దీంట్లోంచి ఇంకా బయటకు వెళ్ళలేము, దీంట్లో మానిటరీ బెనిఫిట్ ఉండదు, ప్రమోషన్స్ ఉండవు. ఆయన ప్రొడ్యూసర్ మ్యూజిక్ ఎప్పటికీ అనౌన్సర్, ఎప్పటికీ అనౌన్సరే. మరి ఏంటి, ఎందుకని చెబుతున్నారు ఎంతమంది అంటే, గ్రేడ్ వైజ్ ప్రమోషన్ ఉంటాయి, సీనియర్ గ్రేడు, జూనియర్ గ్రేడు అవి ఉంటాయి. అది కొన్ని సంవత్సరాలు చేయగా మరి నేను 30 సంవత్సరాలు చేసినా అదే గ్రేడ్లోనే ఉన్నానే. ఇలా ఉంటే ఢిల్లీలో ఒక మన మినిస్టర్ ఎవరో ఎక్స్, ఆయన పేరేంటంటే ఏకే పాది, ఆయన ఇన్ఛార్జ్ డ్యూటీ ఆఫీసర్లు, అనౌన్సర్లు, ఫెక్స్లు, వీళ్ళ ప్రమోషన్లు అవి చూసేది, ట్రాన్స్ఫర్లు అవి చూసేది ఆయనే, మూలకారకుడు. అది ఆ రహస్యం ఎవరో చెప్పారు. ఒకసారి ఆయన దగ్గర నీ గోడు చెప్పుకో, ఏమైనా ఉపయోగపడుతుంది. వెళ్ళా రోజు మంచి కాలంలోనే వెళ్ళా, ఓపిక్గా అన్నీ ఉన్నాడు. అరే వాట్ ఈస్ దిస్, 30 years యూఆర్ వర్కింగ్ ఇన్ ది సేమ్ గ్రేడ్, అరే పిటిబుల్. సరే ఈ సూక్ష్మ ఏంటంటే వాటిని శుష్కప్రియాలు, శూన్యహస్తాలు. ఆయన ఏమన్నాడంటే, నేను ప్రపోజల్ ఇప్పుడే పంపిస్తున్నా మిస్టర్ మూర్తి, ఏంటంటే నేను ఒక ఫారిన్ కంట్రీకి పంపించి సమ్మోర్ సౌండ్ టెక్నిక్స్ నేర్చుకునేలాగా ఒక లంసమ్ క్యాష్ అవార్డు కూడా ఇవ్వాలని. 3 మాకు ట్రైనింగ్ సెంటర్లు ఉంటాయి ఆల్ ఇండియా రేడియోలో, జోనల్ స్టేషన్లో ఉంటాయి ముఖ్యంగా, ఇక్కడ హైదరాబాదు, ఇంకోటి త్రివేంద్రంలో ఉంది. అక్కడ పనిచేస్తూ ఎగ్జిస్టింగ్ స్టాఫే, బయట వాళ్ళు కాదు, పనిచేస్తున్న వాళ్ళకి టైం టు టైం రిఫ్రెష్ కోర్సులో పెట్టి ఈ కొత్త విషయాలన్నీ వాళ్ళకి అన్ని చెప్తుంటే అవి కూడా తెలుసుకుంటే మంచి ప్రోగ్రాం తయారవుతాయని సదుద్దేశం. అది ఇక్కడ ఉంది హైదరాబాద్లో. ఈ హైదరాబాద్ దాన్ని నిరంజన్ ట్రైనింగ్ సెంటర్ అంటారు, ఆర్టీసీ. ఈ ఆర్టీసీలో ఇన్స్ట్రక్టర్గా వెళ్తావా, బెంగళూరు కదా చేస్తున్నావు, మరి హైదరాబాద్ పిలిచి వెళ్ళమంటే వెళ్తావా అన్నారు. తప్పకుండా వెళ్తానండి, నాకు ఆనందదాయకమే కదా అన్నాను. సరే ఓకే, ఈ 3 ప్రపోజల్స్ ఇప్పుడే పంపిస్తాను. ఎవరికి? డీజీకి, డైరెక్టర్ జనరల్. ఆ డైరెక్టర్ జనరల్ దగ్గర అనుకోకుండా ఆ సంవత్సరం ఒక తెలుగు సెక్రటరీ ఉన్నాడు, ఆయన దగ్గర ఏదో పేరు ఉండేది. అతన్ని అడిగాను, అయ్యో వచ్చిందండి ప్రపోజల్, పాది గారు వెంటనే పంపించారు మీతో చెప్పినట్టు, డీజీ కూడా చాలా అప్రిషియేట్ చేశారు, దాన్ని అప్రూవ్ చేసి ఓకే చేశారు కూడా అన్నాడు. ఇంకేమైనా మన జీవితం మారిపోతుంది కాబట్టి తెల్లారేటప్పుడు అన్నారు.
అంటే ప్రసార భారతి అనే భూతం ఒకటి తయారైంది అప్పటికి. దానివల్ల ఎవరికి ఉపయోగం లేదు, నష్టం లేదు, ఎందుకు తెలియదు. దాని ఎగ్జిస్టెన్స్ ఎందుకో ఇప్పటి వరకు ఎవరికి తెలియదు. వాడు ఏం తెలియదు. ఇన్ని చేసి ఒక ప్రోగ్రామ్ హెడ్ లాంటి వాడు ప్రపోజల్ పంపిస్తే డీజీ అప్రూవ్ చేస్తే కూడా ఆ కాగితాలు అక్కడే ఉన్నాయి ప్రసార భారతిలో. వేదకు ఉండేవారు గుర్తుంది కదా నీకు, వేదవతి గారు వేదక్క అని పిలిచేవాడు. రేడియో స్టేషన్ అంతా అలా వరుసలు పెట్టుకునే పిలిచేవాడు, బావగారు అంటూ బావగారు. ఆవిడ 3 సార్లు రిమైండర్ రాశారు ఢిల్లీకి, 3 నా ఎదురుగుండానే. ఒక్కదానికి కూడా నేను అది బాధపడేది. పిటి ఉష పరిగెత్తి ఇల్లు తయారు చేసి ఇచ్చారు అమ్మాయికి. మన ఏదో ఇంకో ఈ అమ్మాయి ఎవరు, సింధు గర్జన. ఈ అమ్మాయి ఏవి సింధు షటిల్ దాంట్లో ఒలింపిక్స్లో అయితే అమ్మాయికి ప్రివిజన్స్ అవి ఇచ్చారు, లక్షలు కోట్లు కూడా ఇచ్చారు. అవేమొద్దు, ఏదో ఒక అప్రిసియేషన్ ఒకటి ఉండాలి కదా ఒక మనిషి డిపార్ట్మెంట్లో. ఎలాంటి వాడు పోనీ ఇంకెవరన్నా ఉన్నారా? లేదు. ఏం ప్రాబ్లం తెలియదు. ఆ కాగితాలు అక్కడే ఉన్నాయి. రిమైండర్ 3 సార్లు వస్తే నాకేం ఇవ్వద్దు అసలు. నాట్ పాసిబుల్ 2 మాటలు రాయొచ్చు కదా. ఎందుకు ఈ ఘోష అంతాను? ఏం చేయాలి ఇక్కడ ఇంకా మనం? అలాంటావు. ఈ నేను మొట్టమొదటి ప్రోగ్రాం అప్పుడే రాత్రిపూట ఓవర్ నైట్ చేసేవాడిని నేను కూడా. పగలు నాకు సౌండ్ ఉంటే వినిపించదు, చేయలేను నేను. 11 గంటలకు అందరూ వెళ్ళిపోయాక డోర్లు మూసేసి లాక్ చేసి స్టూడియోలో అక్కడ డబ్బింగ్ చేసాడు 3 రోజులు. ప్రతి ప్రోగ్రాం త్రినేత్రం 3 రోజులు పనిచేయాలి. 4వ రోజుకి ప్రోగ్రాం తయారవుతుంది త్రిరాత్రం. సరే, ఈ పరంపరలో ఇలా చేస్తున్నప్పుడు నీడలో నేనే రాసుకున్నాను ఒక ఇమాజినేటివ్. ఈ మీకు ఇవన్నీ తెలుసు కదా, ఇంకా చూడాలనుకుంటున్నారా? ఇదిగో ఈ కిటికీ తలుపు తెరుస్తున్నాను, ఈ కిటికీలో చూడండి అని ఇమాజినేటివ్ కిటికీ. ఎలాంటిది? చాలా సంవత్సరాలు కూడా ఓపెన్ చేయని ఓ కిటికీ తలుపు కావాలి. ఎక్కడి నుంచి వస్తుంది? అర్ధానికి 2 గంటకి 1 గంటకి లైబ్రరీ ఉన్నా కూడా నాకు కావాల్సిన ఎఫెక్ట్ ఉండాలి. దాంట్లో తలుపు తెరవడం ఉంటుంది. ఇనప తలుపు తుప్పట్టేసి బరబర లాగుతుంటారు. మిమిక్రీ నాకు చాలా ఇష్టం. అది అయిపోయిన తర్వాత టెన్నిస్ ఆడుతుండేటువంటి ఒక సీన్ ఉంది. దాంట్లో బ్యాట్ పుచ్చుకుని టెన్నిస్ బాల్ బాగా దండిగా ఉంటుంది. బాల్ మామూలు బ్యాడ్మింటన్లో కాదు, టపా టపా పడుతూ ఉంటుంది. కానీ మైక్ అక్కడ పెట్టి రికార్డ్ చేయడానికి ఉండదు కదా, మామూలు పగులుతుంది అక్కడికి వెళ్తే. అది వెళ్ళారా అని చూసాను నేను. ఇలా నోట్ రికార్డ్ చేసి చూసా, బాగుంది అన్నారు. చుట్టూ కూడా ఉన్నవాళ్ళు. ఇలా ప్రోగ్రామ్ చేస్తున్నప్పుడు కూడా ఇలా అర్ధాంతరంగా అర్ధరాత్రి వేళ ఇలాంటి అవకాశాలు వస్తే కూడా నేను చేశాను మొత్తానికి. మనం దేనికి వెయిట్ చేయడానికి లేదు. ఇవన్నీ చేసి ఇన్ని చెందితే 3 రిమైండర్లు పంపితే ఇక్కడి నుంచి ఒక్కదానికి కూడా రిప్లై కూడా రాలే. ఇది నాకు చాలా విసుకెత్తిందమ్మా. మీరు పనిచేసిన కాలంలో మీరు చాలా మంది ప్రముఖులను కలిసి ఉంటారు. అలా మీరు నేను ఇలాంటి మనుషులు అసలు చూస్తాను అనుకోని వ్యక్తిని చూసిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? చాలా మంది వస్తుంటారు, మీకు గెస్ట్ల కింద వస్తూ ఉంటారు ఆకాశవాణికి. ఎవరి పేరు చెప్పాలి? మీ ఇష్టం, మీకు బాగా నచ్చిన ఎంతమంది వచ్చినా మీకు నచ్చిన వాళ్ళు కొందరే ఉంటారు కదా. కానీ నాకు విజయరాఘవరావు గారు బాగా నచ్చారు. వచ్చారు ఆకాశవాణికి వచ్చారు ఆయన. శ్రీనివాసన్ గారు ఎస్టీగా ఉండగా ఇందాక అడిగినట్టు ఉండగా ఆయన ఉండగా అన్ని కొత్తవి, అన్ని ఫ్రెష్ కొత్త ఐడియాలు. ఎవరికంటే శ్రీకాంత్ గారి చేత ఒక దేశభక్తి గీతం రాయించడానికి స్టేషన్ డైరెక్టర్ హోదాలో ఉండి కాగితం నోట్ పంపించే కర్మ గారికి ఇచ్చిన కాగితం అంటే ప్యూనిడ్ ఇస్తాడు. ప్లీజ్ డ్రాఫ్ట్ ఇమ్మీడియట్లీ బ్యూటిఫుల్ పెట్రాటిక్ సాంగ్ ఫర్ దిస్ ఉగాది అనేది రాసి వాళ్ళు కదా. రాసి ఈయన స్వయంగా వెళ్ళి శర్మని అడగకుండా గుమ్మం దగ్గర నుంచుని, నిజంగా గుమ్మం దగ్గర నుంచుని
ఆయన గౌరవం డాక్టర్ ఎలా చూసేటప్పటికి శ్రీనివాస్ గారు ఎస్డి అయ్యో రావడం సార్ శర్మ ఓ పెట్టాడు సాంగ్ రాసిస్తావా ఇలా అడిగేవారు శ్రీనివాస్ గారు. ఆయన జానకితో జనాంతికం కూడా ఆయన తెప్పించారట. అవును. మన వృషధరి గారి గురువు గారు వ్యాకరణం చెప్పారు. ముగింపుగా ఒకటి, మీరు మీ మెమరబుల్ ఇంత లాంగ్ కెరీర్ లో ఇది నాకు మెమరబుల్ లేదంటే ఇది నాకు బాగా కనిపించింది, చిన్నగా 2 మాటల్లో చెప్పండి. చాలా చెప్తుమ్మా. నేను ఒకటే చెప్తా, ఇవన్నీ వదిలేసే నువ్వు చెప్పినట్టు చేసాము అయిపోయింది. ఇంట్లో కూడా వాళ్ళు ఇలా చేశారు అలా చేశారు నాకేం న్యాయం చేయలేదు ఏదో అనుకుంటూ ఉంటాం. ఫ్యామిలీలో ఉంటుంది బయట ఉంటుంది. కానీ అదే ఇంకా ఎండ అనుకుని ఏం చేయకుండా మనం మానేస్తే ఈ ప్రోగ్రెస్ అనేది ఏముంది లైఫ్లో, మనకే కాదు సొసైటీకి కూడా. సో అవన్నీ పక్కన పెట్టేసి సరిగ్గా నువ్వు వెనక వైపు కూర్చున్న గోడకి కొన్ని పోస్టర్లు ఉన్నాయి. ఇక్కడ నాకు చాలా సరదా బాగా నచ్చింది. అక్కడ నేను వాట్సాప్లో దాంట్లో కనిపిస్తుంటే అది బయటికి లాగి ఈ స్టూడియో ఉండమ్మా ఎదుర్కొంటా వాటి చేసి ప్రింట్ చేయించి పెడుతూ ఉంటారు. మనిషి 2 సంవత్సరాలకే మాట్లాడడం నేర్చుకుంటాడు అమ్మ నాన్న తాత అంటూ. అయితే ఎవరితోటి ఎంతసేపు ఎలా మాట్లాడాలి అని తెలుసుకోవడానికి ఒక జీవితకాలం కూడా సరిపోతుంది. వశిష్ఠి గారు చెప్పారు మొట్టమొదట ఆంజనేయ స్వామి తలుచుకోండి మైక్ ముందు మాట్లాడాలనుకుంటున్న వాళ్ళందరూ కూడా గురువు ఎప్పుడు ఎలా మాట్లాడాలి ఎవరితో ఎలా మాట్లాడాలి కంఠం తగ్గించాలా హెచ్చించాలా మందర స్థాయిలో ఉండాలా తీవ్ర స్థాయిలో ఉండాలా అన్నీ నీకు ఆంజనేయ స్వామి చెప్పాడు రా. శ్రీరాముడు అంతటి వాడు ముచ్చట పడిపోయాడు. ఇలాంటి మనిషి ఒక మనిషి ఉంటే నిజంగా పరిపాలన ఎంత గొప్పగా చేస్తాం మనం. లక్ష్మణ చూసావా అన్నట్టు ఆయన లైవ్లో చెప్తున్నప్పుడు కూడా ఉన్నాం మేము. తర్వాత గాయత్రి అది పూర్తి చేసి మన భారత రామాయణాలాగా ఆ పుస్తకం మళ్ళీ ప్రింట్ చేసి ప్రపంచంలో కారణంగా ఇచ్చింది మనందరికీ కూడా. అలాగా ఎన్నో అవకాశాలు ఈ కార్యక్రమంలో ఈ రేడియో స్టేషన్లో చేరినందుకు పెద్ద పెద్ద వాళ్ళతో పనిచేసాం. ఎన్నో అవకాశాలు కూడా వచ్చి ప్రోగ్రామ్ చేయడానికి. దానివల్లనే కదా ఢిల్లీ వాళ్ళు పిలిచారు. ఎక్స్టర్నల్ సర్వీస్ లో పనిచేయడానికి ఢిల్లీకి పిలిచారు. 3 నెలలు పనిచేశారు. సైన్స్ సీరియల్ చేశారు మొట్టమొదటి విజ్ఞానం జరిగింది దానికి 3 నెలలు ఉన్నాం. వాళ్ళు రాసేవారు ఎగ్జామ్ గెట్ ఎప్రూవ్డ్ తయారీ 3 నెలలు ఉండడానికి వీలుగా ఉండేలాగా సామగ్రి తెచ్చుకోమానండి. ఇక్కడ ఇంకా లింగరింగ్ వింటర్ ఉంది. సో అన్నీ తెచ్చుకోమానండి. దుప్పట్లో అన్నీ కూడా స్వెటర్లు అలా పనిచేసాం. ఏ పనికి ఆ పనికి ఒక ఆనందం ఉంది. ఇబ్బంది కూడా ఉన్నాం. అయితే నేను అనేది ఒకటి ఈ ఆకాశవాణి కేంద్రాలు అది బెజవాడ అవని హైదరాబాద్ అవని నిజంగా హైదరాబాద్ సరిపడా హైదరాబాద్ వాళ్ళు దేవునిపల్లి వాడు అందరూ బాలక విశ్రాదం గారు వీళ్ళందరూ ఒక బ్యాచ్ అలా ఉండేవారు. మన విజయవాడ ఓరెడ్డి గారు మలిక్ మావయ్య గారు జగన్నాచార్య గారు కృష్ణాచార్య గారు వీళ్ళందరూ ఉండేవారు. ఒక ఎవరి ఫీల్డ్లో వాళ్ళు నిష్ఠాతులైన వాళ్ళు వాళ్ళతో సమానంగా ఉండేవాళ్ళు ఎవరు లేరనే చెప్పుకోవాలి. వీళ్ళందరితోటి పనిచేసే అవకాశం వచ్చిందా? ఎక్కడ ఏ జన్మలో పూర్తం అవుతుంది అది వచ్చింది. అయితే ఇప్పుడు వస్తున్నటువంటి జనాభా నిజంగానట్టు ఎవరి పేరు కాదు జనం చెప్తున్నాను. ట్రెండ్ ఏంటి చూశారు మీరు 30 years తోటి చెప్తున్నాను నేను. చచ్చిపోతున్నావు బాబాయ్ డ్యూటీలు చేయలేకపోతున్నావు అసలు చాలా చాలా చచ్చిపోవడమే. అబ్బాబ్బాబ్బాబ్బా ఇంత నాటకం ఆడేవాళ్ళు ఉన్నారు. అరే ఎందుకయ్యా గ్రంబులింగ్? నువ్వు మొట్టమొదటి రోజు ఎప్పుడైనా గ్రంబులు వస్తే ఎంటర్ అయ్యావా? బాబా భరించలేము బాబు ఉద్యోగం అన్నావా? అప్పుడు ఉద్యోగం కావాలని వచ్చావు కదా. ఏ మెట్లు ఎక్కావు? ఆ మెట్లు అంతకు ముందు ఎవరెవరు ఎక్కారు? మన సాలపంచికలు కథలాగా 32 లాగా భోజనాలాగా ఎప్పుడైనా మెట్లు ఎక్కేటప్పుడు ఒకరోజు నువ్వు ఆలోచించావా? మెట్లు ఎక్కారు అంత పవిత్రమైన మెట్లు శ్రీవారి మెట్లు అని వెంకటేశ్వర తలుచుకుంటూ మెట్లు ఎక్కుతున్నాం. ఇవాళ నీకు జన్మలో ఈ జన్మ కాదు పరాయి జన్మ పూర్వజన్మలో ఉన్న సుకృతంగా దీంట్లో చేస్తున్నాం వచ్చింది. అదొకసారి మర్చిపోక ఎప్పుడు కూడా. ఈ జీతం తీసుకుంటున్నందుకు నేను ఈవేళ బాగానే పనిచేశానా అని రిటర్న్లో మళ్ళీ అనుకో. మెట్లు దిగేటప్పుడు ఒక్కసారి నీకు తెలుస్తుంది ఎంత తాపత్రయపడితే
నీకు ఆ ఉద్యోగం వచ్చిందనేది. వచ్చిందని మనం చక్కగా చచ్చిపోతుంటే ఒక పని చెయ్యి, ఏమో చావద్దు, చిన్న పావుటా కాయని తీసుకుని ప్రజానికి జాబర్ ఇచ్చేసి వెళ్ళిపో. ఇంకోటి ఉందండి, వెనకాల వచ్చేవాడు దాంట్లో పవిత్రంగా ఉండేవాడు. ఏంటది, ఏనుగు లక్ష్మణ్ కవి గారు ట్రాన్స్లేట్ చేసిన నీతి శతకం అనుకుంటా, సుభాష్. దాంట్లో నీతి శతకంలో పద్యాల్లో ఒకటి నా బాగా గుర్తు, మా మాస్టర్ చెప్తుండేవారు చిన్నప్పుడు, తెలుగు మాస్టర్. అది శర్మ గారిని అడిగా, శ్రీకాంత్ శర్మ గారు. ఆయన దగ్గర బుక్కే ఉంది, మర్నాడు డిటిడిసి కొరియర్లో ఆ బుక్ పంపించేశారు మొత్తం. ఇది మీ దగ్గర ఉంచుకోండి, నాకు కాపీ ఉంది ఇంకోటి అని. ఇప్పటికీ ఎంత ఇష్టం అంటే, నా సహధర్మచారిని సీత అంత ఇష్టం ఆ పద్యం. అందుకే పరాకాష్ఠ లేదు. కారణమున రణమున సలిలానన రిపు మధ్యమున మహాబ్ది నగాగ్రస్థానమున మత్తు నిద్రితులు పూనికతో పూర్వపుణ్యమును రక్షించు. ఎంత గొప్ప పద్యం అది, చెప్పలేను నిజంగా. ఇలాంటి పరిస్థితుల్లో ఎవరైనా ఏకాంతంగా ఉన్నవాడిని ప్రమాదంగా ఎదుర్కోవడం చూస్తే కనుక మత్తు నిద్రితులు అది తెలియదు కూడా వచ్చినట్టు. అలాంటి పరిస్థితిలో ఎవరు కాపుదల, ఎవరిని రక్షిస్తున్నారు అంటే రక్షిస్తున్నారు ఏంటంటే పూర్వజన్మ సుఖులు, పూర్వజన్మ పుణ్యాన్ని రక్షిస్తున్నాయి. కాబట్టి ఈ జన్మలో మంచిగా ఉండి మంచి పుణ్యం సంపాదించి ఇప్పటికైనా నీకు మళ్ళీ జన్మలో అయినా చక్కటి జీవితం లభిస్తుందని ఆ పద్యం నేను ఎప్పుడు మర్చిపోను మన దగ్గర. అది అనిపిస్తుంది. కాబట్టి ఇంత అదృష్టం ఉన్నమాటే ఇక్కడ పనిచేయగలిగాం. మా 17 ప్రోగ్రాలు మొత్తం 20 సంవత్సరాల్లోనూ స్పెషల్ ప్రోగ్రామ్స్ చేశారు. 10 అవార్డులు వచ్చాయి. మిగతా 7 కూడా తక్కువేం కాదు, ఏదో వస్తాయి రాకపోతాయి కొన్ని. అలా నేను ప్రేమించిన సబ్జెక్ట్స్ మీద ఎవరి బలవంతలే. ఓ డైరెక్టర్ అడిగాడు, తెలిసి రమ్మని పైగా వచ్చారు, మంచి సబ్జెక్ట్ ఒకటి నేను చూశాను, నువ్వు ప్రొడ్యూస్ చేయాలి ఈ సంవత్సరం. ఏం సార్, ఏదో పలానా వింటున్నా. సారీ సార్ నేను చేయలేనండి, నా వల్ల కాదు. అదేంటి నేను గోత్రో స్క్రిప్ట్ అంతా చాలా బాగుంది. ఓకే ఒకటండి, ఇందరికంటే శ్రీకాంత్ శర్మ గారు అనే వ్యక్తి మాకు ఏదైనా రాసిస్తే ప్రోగ్రామ్ చేయడం తప్ప నేను ఇంకెవరి స్క్రిప్ట్ నేను రాయలేనండి, తయారు చేయలేను. ఏమనుకోవద్దు, మీకు నమస్కారం అని చెప్పి వచ్చేసాను. భయం ఎందుకు, మొన్న విషయం చెప్పాలి కదా. రామం గారి సుదీర్ఘమైన ప్రయాణంలో చాలా ఎన్ని మాట్లాడినా మిగులుతూనే ఉంటాయి. ఈనాడు జీవితంలోనూ ఎన్నో అవార్డులు సాధించారు. ఆయనకి పనిచేసిన సంతృప్తి చాలా ఉంది. గుర్తింపు రాకపోవడం అనేది అనవసరం, దాని గురించి చర్చలు. అది ఈ వైజయంతి మాట మంత్రి కార్యక్రమం ముగింపు సందర్భంగా రామం గారు రేడియోలో ఎలా ముగింపు అనౌన్స్మెంట్ ఇచ్చేవారో ఒకసారి కార్యక్రమాలు సమాప్తం అవుతాయి. అనౌన్స్మెంట్ చాలా గొప్పగా ఉండేది అది కూడా, ఎందుకంటే దానికి కూడా నేను కొంచెం ఓవర్క్ చేశాను. మంచి సూక్తులు ఏరి రంగురంగుల స్కెచ్ పెన్లు కొని అవి స్కెచ్ పెన్ తోటి ఆ సూక్తులు రాసి ప్లాస్టిక్ ఫోల్డర్లో పెట్టి దానికి ఫైల్ కింద తయారు చేశారు. ఎప్పుడు ఇంక వచ్చేస్తాను, రిటైర్ అయ్యి వెళ్ళిపోతాను అనగా ఏదైనా కాంట్రిబ్యూషన్ మనం చేయగలమా, మనం తలుచుకునేలాగా అని పెట్టారు. అది చూడడానికి ఎంతో బాగుంటుంది, చక్కగా చదివితే ఇంకా బాగుంటుంది. టుడే ఈనాటి సూక్తి అని రాత్రి 11:15 ప్రసార విషయాలు అయిపోయి వెళ్ళిపోయేటప్పుడు చెప్పేటప్పుడు ఒక సూక్తి చెప్తే బాగుంటుంది. థాట్ ఫర్ ద డే అని పేరు పెట్టారు. మంచిది, నేను ఇవన్నీ రాసి అందంగా పెట్టించాను. పెడితే ఓ వారం రోజులు అయ్యేటప్పటికి వాళ్ళ ఫైల్ కనిపించలేదు. ఇదేంటంటే రాత్రి ఎవడో రాసి చూస్తున్న ఏం చదవడం ఏంటి అని అనుకున్నాక ఆ ఫైల్ తీసుకెళ్ళి దాచేశారు అక్కడ. ఈనాటి కార్యక్రమాలు ఎంతో సమాప్తం. రేపు ఉదయం 5:55 మళ్ళీ ప్రసార విశేషాలతో మేము ముందుంటాం. అంతవరకు సెలవు. జై హింద్. నమస్కారం.